గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. రాబోయే కాలానికి కాబోయే ప్రభుత్వ ఉపాధ్యాయులకి శుభ సాయంత్రం మిత్రమా. సో మనం గతంలో గత 5 నుంచి 6 వీడియోలలో ప్రీవియస్ కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పూర్వ ప్రశ్నాపత్రాలలో ఉన్న కంటెంట్, సోషల్ కంటెంట్కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ గమనించినట్టు మిత్రమా, ఎస్, సో వాయిస్ క్లియర్గా ఉంటే ఒక చిన్న మెసేజ్ పెట్టండి సార్. సో వాయిస్ ఈజ్ క్లియర్, రైట్ మిత్రమా. ఎస్, ఆ యొక్క డిస్కషన్లో భాగంగానే మీకు పదే పదే చెప్తూ వచ్చాను, రైట్ సార్. సో ఇక్కడ గమనించండి మిత్రమా, ప్రీవియస్ కాలంలో మనం పూర్వ ప్రశ్నాపత్రాల నుండి ఇక్కడ ఓవరాల్గా కంప్లీట్గా స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి కానీ, ఎస్జిటి వాళ్ళకి కానీ, సైకాలజీ నిమిత్తం, పిఐఈ నిమిత్తం, సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ విషయంలో, సోషల్ కంటెంట్ విషయంలో, సో ఎక్కడెక్కడ ఏ అంశాలు ఎక్కువ మొత్తంలో పునరావృతం అవుతున్నాయనే అంశాల గురించి ప్రత్యేకంగా కొన్ని వీడియోలు చేసాం. అవి మీరు గతంలో చూసి ఉండొచ్చు, రైట్ మిత్రమా. సో నిన్న రాసినటువంటి ఈ సైన్స్ అండ్ మ్యాథ్స్ ఏదైతే పేపర్ 2 టెట్ పేపర్ ఉందో, ఆ టెట్ పేపర్లో సైకాలజీకి సంబంధించినటువంటి అంశాలు కానీ, రిమైనింగ్ దాంతోపాటుగా సబ్జెక్ట్ సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో, అందులో ముఖ్యంగా లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 పరిగణలో తీసుకునే మనకు కరోనా తర్వాత జరిగినటువంటి మొదటి టెట్ ఎగ్జామ్లో ఏ తరహాలో అయితే ప్రశ్నలు కొంత బేసిక్ మోడల్స్ని, అంటే బేసిక్స్ని దాంతోపాటుగా కాన్సెప్ట్ ఓరియంటేషన్ తోటి గుర్తుపెట్టుకుంటేనే ప్రజెంటేషన్ ఇచ్చేటటువంటి తరహాలో ఉన్నటువంటి ప్రశ్నల యొక్క సామర్థ్యాన్ని సో ఇవ్వడం జరిగిందని చెప్పేసి మన యొక్క మిత్రుల ద్వారా మనం తెలుసుకున్న సమాచారం. ఎందుకంటే ఆన్లైన్లో జరిగేటటువంటి ప్రశ్నపత్రం అనేది బయటికి రిలీజ్ కాదు కాబట్టి, ఇక్కడ వాళ్ళు అడుగుతున్న వాళ్ళ యొక్క నేపథ్యాన్ని పరిగణలో తీసుకున్నట్లయితే వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు, వాళ్ళు ఏ ప్రశ్నలు ఎక్కడెక్కడ ఏ ఏరియాస్ నుంచి వచ్చినాయనే ప్రతిపాదనని గమనించి సుమారు ఒక 50 నుంచి 60 మంది అభ్యర్థుల ద్వారా మనం సేకరించిన ప్రతిపాదనలో మన యొక్క టెస్ట్ సిరీస్ లోపల, ఈ స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి ఏర్పాటు చేసిన టెస్ట్ సిరీస్ లోపల టెట్ కోసం ప్రత్యేకంగా సైకాలజీ పీడిఎఫ్ని ఏర్పాటు చేసాం ప్రీవియస్ ప్రశ్నపత్రాల నుండి. ఆ పీడిఎఫ్ నుండి 18 ప్రశ్నలను లేవనెత్తడం జరిగింది. సో అలా అవుట్ ఆఫ్ 30 నిమిత్తం అందులో గమనించినట్లయితే మనకు పిఐతో పోల్చుకుంటే 24 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, ఆ 24లోకి వెళ్ళి 18 ప్రశ్నలు మనం ఏర్పాటు చేసిన పీడిఎఫ్, క్విక్ రివిజన్ పీడిఎఫ్ అనేది ఓన్లీ ఎంసీక్యూస్ని ఏర్పాటు చేసాం. హైలీ రికమెండెడ్ ఎంసీక్యూస్ 1, సైకాలజీ ఎంసీక్యూస్ 1, సైకాలజీ ఎంసీక్యూస్ 2 అని చెప్పేసి మనం ఒక పీడిఎఫ్ని మన యొక్క ప్రతిపాదనలో, అంటే మన యొక్క ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో కానీ, అదే మాదిరిగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్లో కానీ, ఎస్జిటి టెస్ట్ సిరీస్లో కానీ ఏర్పాటు చేసాం మిత్రమా. అందులో నుండి నిన్న మార్నింగ్ సెషన్లో, ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి ప్రతిపాదనలో సైకాలజీ ప్రశ్నలు ఎక్కువ మొత్తంలో రావడం జరిగింది, రైట్ సార్. ఇక రిమైనింగ్ సోషల్ కంటెంట్ సంబంధించి మన యొక్క తెలుగు, రిమైనింగ్ ఇంగ్లీష్ సంబంధించిన అంశాలని గమనించినట్టు మిత్రమా, ఓవరాల్గా బేసిక్ మోడల్ వచ్చినని ప్రతిపాదించారు. కాకపోతే పూర్వ ప్రశ్నపత్రాల నుండే తెలుగు ఎక్కువ మొత్తంలో అడిగారు, రైట్ సార్. ఇక్కడ సైకాలజీ నిర్వచనాలు కూడా అధిక మొత్తంలో నిర్వచనాలు అడగడం జరిగింది. ఆ నిర్వచనాలు కానీ, బేసిక్స్ కానీ, మూలాలన్నీ కూడా మనకి ప్రీవియస్ ప్రశ్నపత్రాలను గమనించినప్పుడు వాటి దృష్టినే ఎక్కువ మొత్తంలో క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది మిత్రమా. ఇక్కడ మీరు అందరూ గమనించాలి, రేపు మన యొక్క సోషల్ వాళ్ళు ఎవరైతే టెట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వబోతున్నారో, సో ఈ రేపటి నుండి, ఈ తరహా నుండి మనం ఎక్కువ మొత్తంలో టెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, రాయబోతున్న అభ్యర్థులు, సో అట్లీస్ట్ ఇక 3-4 డేస్ అయినా కూడా ప్రీవియస్ ప్రశ్నాపత్రాల్లో ఉన్నటువంటి తెలుగు, సైకాలజీ, సోషల్ కంటెంట్ విషయంలో మెయిన్ ఇష్యూస్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి, రైట్ సార్. ఎస్, మొత్తం రీసెంట్గా మనం జాగ్రఫీకి సంబంధించిన అంశాల గురించి డిస్కస్ చేసాం. అదే తరహాలో ఈ మెయిన్ ఇష్యూస్ డిస్కస్ చేయండి మిత్రమా. సైకాలజీకి సంబంధించి సో 30 మార్క్స్ ఏదైతే వెయిటేజ్ ఉందో మిత్రమా, అందులో మన యొక్క టెస్ట్ సిరీస్, స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ లోపల కానీ, ఎస్జిటి టెస్ట్ సిరీస్ లోపల కానీ, ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో కానీ టెట్ అభ్యర్థులకు ఉపయుక్తమయ్యే విధంగా, దాంతోపాటు డిఎస్సిలో కూడా కొంతవరకు పిఐఈలో మన యొక్క సైకాలజీ పార్ట్ జోడించడం జరిగింది. ఈ అంశాలన్నిటి దోహదపడతాయనే నేపథ్యంలో పూర్వకాలం 2011 నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి మొత్తం ఏపీ, తెలంగాణలో ఉన్న సైకాలజీకి సంబంధించినటువంటి ప్రీవియస్ ప్రశ్నపత్రాల యొక్క సమూహాన్ని మీకు పీడిఎఫ్ రూపంలో ఏర్పాటు చేసాం, ప్రింట్ తీసుకునే విధంగా. ఆ పీడిఎఫ్ నుంచి సుమారుగా అది 163 పేజీలు ఏమి ఉంటుంది మిత్రమా. అందులో నుంచి నిన్న మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ రాసినటువంటి పరీక్ష రాసినటువంటి మిత్ర బృందం ద్వారా తెలుసుకున్న సమాచారం 18 ప్రశ్నలు డైరెక్ట్గా అడగడం జరిగింది, రైట్ మిత్రమా. సో అది గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఆ తరహాలో ఉంటుంది సార్, అది గమనించే ప్రయత్నం చేయండి. ఎస్, సో యాప్లో మిత్రమా అన్నీ అందుబాటులో ఉంటుంది. మీకు ఏ తరహా డౌట్ ఉన్నా కూడా ఒకసారి నాకు కాల్ చేయండి మిత్రమా. 9652812027 నెంబర్ కాల్ చేయండి, నేను అందుబాటులో ఉంటాను. సో జాగ్రఫీ మీరు చూడండి మిత్రమా, పైన కంటెంట్ లోపలలో మన యొక్క లైవ్ కంటెంట్ ఉంటుంది. మీరు ఒకసారి మొబైల్ ఫోన్ క్లారిటీగా చూడండి, చూస్తే క్లారిటీ వస్తుంది. సో ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి మిత్రమా. ఇప్పటికైనా గమనించండి. ఇక ఈ రోజు సోషల్ కంటెంట్ ఏదైతే ఉందో మిత్రమా, ప్రీవియస్ ప్రశ్నపత్రాలు గమనించండి. మన సోషల్ వాళ్ళైతే తప్పకుండా ప్రీవియస్ ప్రశ్నలు చూడండి, అక్కడ నుండి ప్రశ్నలు ఏవైతే జరుగుతుంది, రైట్ సార్. ఎస్, అందులో మనం మీకు గత
ఈ 7 నుంచి 8 వీడియోలు ప్రీవియస్ ప్రశ్నపత్రాలను ఉద్దేశించి డిస్కస్ చేస్తూ వచ్చాం. ఈ రోజు డిస్కషన్లో భాగంగా 2023 సంవత్సరంలో జరిగినటువంటి టెట్, సో 2022లో జరిగిన టెట్ కొంచెం బేసిక్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చిన టెట్ 2016లో కూడా బేసిక్స్ ఇవ్వడం జరిగింది. కానీ 2023లో వచ్చిన టెట్ ఏదైతుందో ఆ టెట్ ఎగ్జామ్ గాబరా జరిగింది. సో అంత వింతో హడావిడిగా జరిగింది. అదే మాదిరిగా కొంచెం అనింతిరత చర్యల వల్ల జరిగింది. ప్రభుత్వంపై ప్రెజరు, అభ్యర్థులపై ఒత్తిడిని ప్రేరేపకంగా చేసుకుంటూ జరిగింది. అలా జరిగినటువంటి ఆ టెట్ పేపర్ యొక్క పూర్వాపరాలు ప్రశ్నిస్తే రేపు రాయబోతున్న ఎగ్జామ్ కూడా ఇదే తరహాలో ఉంటుంది కావచ్చు అనే నేపథ్యంలో అడిగారు. రైట్ మిత్రమా, అందులో అప్లికేషన్స్ ఎక్కువ మొత్తంలో, ప్రశ్న చదవడానికే సమయం ఎక్కువ మొత్తంలో తీసుకునేటటువంటి నేపథ్యంలో ప్రశ్నపత్రం రిలీజ్ చేయడం జరిగింది. అందులో మన సోషల్ కంటెంట్ అయితే కంప్లీట్ ఏరియాస్ని కవర్ చేస్తూ వచ్చాడు. రైట్ మిత్రమా, ఈ తరహాలో కనుక ఇప్పుడు మన ఎగ్జామ్ మన యొక్క డిస్కషన్లో బాగున్న ప్రశ్నల తరహా కనుక రేపు నేపథ్యంలో ప్రశ్నపత్రం వస్తున్నట్టయితే మీరు తప్పకుండా ప్రజెంటేషన్ ఇస్తారు. రైట్ సార్, మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో కూడా ఈ స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి ఏర్పాటు చేసిన టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో మిత్రమా, ఇగో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే ప్రశ్న తరహాలోనే ఉంటాయన్నమాట ప్రశ్నపత్రం కూడా. రైట్ సార్, సో తక్షణం రిక్వెస్ట్ ఏంటంటే సిద్ధమా, ఇప్పటికైనా ఎవరైతే మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో టెస్ట్ సిరీస్ని స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళు కానీ ఎస్జిటి వాళ్ళు కానీ ఇంకా హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు, తక్షణం హ్యాండ్ ఓవర్ చేసుకోండి. మీ విజయానికి సుదీర్ఘమైనటువంటి బాటలు వేసే నేపథ్యంలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్, అదే మాదిరిగా ఈవినింగ్ స్టార్ బ్యాచ్, ఎస్జిటి టెస్ట్ సిరీస్ అనేవి మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో అందుబాటులో ఉన్నవి, అత్యంత ఉపయుక్తమైనవి. ఈ 3 కోర్సుల ద్వారా మిత్రమా ఎస్జిటి వాళ్ళు ఎస్జిటి యొక్క పోస్ట్ నిమిత్తం, స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళు అయితే తప్పకుండా 100% క్రాక్ చేయొచ్చు. రైట్ సార్, ఎస్, ఇక సమయం వృధా చేయకుండా పేరు లైవ్లోకి వచ్చిన మిత్రులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ మిత్రమా, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. రైట్, వాయిస్ అయితే క్లియర్గా ఉంది కదా? రైట్ సార్, ఎస్, కొంచెం మన యొక్క నోటిఫికేషన్ నిమిత్తం లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా ఒక చిన్న లైక్ చేయండి. రైట్ సార్, మన వీడియో ఎక్కువ మొత్తం రీచ్ అవ్వడం కోసం. రైట్ సార్, ఎస్, నాకు మీరు చేసే లైక్ కానీ కామెంట్ కానీ కొంచెం ఉత్సాహభరితంగా ఉంటుంది. దాంతోపాటు ఇంకా నేను సమాచారాన్ని ఎక్కువ మొత్తంలో, కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఇవ్వడానికి దోహదపడుతుంది. రైట్ మిత్రమా, ఎస్, ఇది గమనించే ప్రయత్నం చేయండి సార్. సో నమస్కారం ఆల్ వ్యూయర్స్ అందరూ కూడా, రాబోయే కాలానికి కాబోయేటటువంటి విన్నర్స్ అందరికీ కూడా సో తప్పకుండా శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం మిత్రమా. ఎస్, ఒక్కసారి ప్రశ్న చదివి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. ప్రశ్నలు నావి, సమాధానాలు మీవి, భవిష్యత్తులో సాధన నాది, బోధన నాది, సాధన మీది. మీరందరూ కావాలి ప్రభుత్వ ఉపాధ్యాయ బోధకులుగా. రైట్ సార్, ఇదే మన యొక్క ముఖ్య మోటో. ఈ మోటోను ఆధారంగా చేసుకుని ముందుకెళ్తాం సార్. ఇది గమనించే ప్రయత్నం చేయండి. ఎస్ సార్, లైట్ గమనించండి సార్. ఎస్, వీడియో నచ్చినప్పుడు అప్పుడప్పుడు కింద కామెంట్ చేయండి ఎలా ఉంది ఎక్స్ప్లెనేషన్ అనేది. రైట్ సార్, ఎస్, గమనించండి సార్. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో భూకంపాలు మరియు అగ్నిపర్వత కార్యకలాపాలు పసిఫిక్ మహాసముద్రపు అంచున ఉన్న పసిఫిక్ రిమ్ అనేటటువంటి చుట్టూ సంభవిస్తున్నాయి ఎందుకంటే అన్నాడు. మనకి ప్రతిపాదన ఏ, ప్రతిపాదన బి, ప్రతిపాదన 3, ప్రతిపాదన 4 అని ఇచ్చాడు. 1, 2, 3, 4 అని ఇచ్చాడు మిత్రమా. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి సార్. ఎస్, శుభ సాయంత్రం అందరికీ మిత్రమా. రైట్, కొంచెం మన వీడియోని ఇంకా మీకు తెలిసినటువంటి గ్రూపులు ఉంటాయి కదా సార్, మీ వీడియోలో తోసేసే ప్రయత్నం చేయండి. ఎస్ సార్, రైట్. సో ఎక్కువ మందికి తోసేస్తే మనం కూడా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్ సార్, ఒకటే సార్ నేను అనుకున్నది, ఆన్లైన్లోకి ఆలస్యంగా వచ్చాను, ఎక్కువ మొత్తంలో జ్ఞానాన్ని అందించాలి. రేపు ఉపాధ్యాయ వృత్తిలో నిమిత్తం మీరు వచ్చిన తర్వాత కూడా మీరు కూడా అదే చేసే పని కాబట్టి. రైట్ సార్, ఒకసారి చదువుకొని ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో భూకంపాలు, అగ్నిపర్వత కార్యకలాపాలు పసిఫిక్ మహాసముద్రం అంచున ఉన్నటువంటి పసిఫిక్ రిమ్ అనేటటువంటి పరిసర ప్రాంతాల్లో సంభవిస్తున్నాయి ఎందుకంటే పసిఫిక్ మహాసముద్రం ప్రపంచంలోనే అతిపెద్ద మహాసముద్రం కావడం వల్ల అన్నాడు. టెక్టోనిక్ ప్లేట్ సరిహద్దులు పసిఫిక్ బేసిన్ చుట్టూ ఉండటం వల్ల అన్నాడు. నెక్స్ట్ ఇక్కడ టెక్టోనిక్ ప్లేట్ సరిహద్దులు పసిఫిక్ మహాసముద్రం మధ్యలో కేంద్రీకృతమై ఉండటం వల్ల అన్నాడు. అన్ని పెద్ద మరియు చిన్న టెక్టోనిక్ ప్లేట్స్ పసిఫిక్ మహాసముద్రం వైపు కదులుతుండడం వల్ల అన్నాడు. రైట్ మిత్రమా, ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని ఆన్సర్ గుర్తించేటటువంటి ప్రయత్నం చేయండి. ఎస్ సార్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. ఎస్, ప్రపంచంలో అత్యంత లోతైన మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం. ప్రపంచంలో అత్యంత లోతైన పసిఫిక్ మహాసముద్రం ఏదంటే పసిఫిక్ మహాసముద్రం. ఇగో ఈ పసిఫిక్ మహాసముద్రం మనకు డెల్టా ఆకారంలో విస్తరించి ఉంటుంది. ప్రపంచంలో అత్యంత లోతైన ప్రాంతం మెరియానా ట్రంచ్. మెరియానా ట్రంచ్, ట్రంచ్ అంటే అఖాతము అని పేర్కొంటాం. రైట్ సార్, తెలుగులో ఈ మెరియానా ట్రంచ్ అంటే ఇంటర్మీడియట్ చూసేటప్పటికి 11,103 మీటర్ల లోతు ఉంటుంది. ఇక్కడైతే 11,022 మీటర్ల లోతులో విస్తరించి ఉంటుంది మన టెక్స్ట్ బుక్లో అయితే. ఓవరాల్గా సుమారు 11,000 మీటర్ల లోతు వరకు విస్తరించినది మెరియానా ట్రంచ్. రైట్ సార్, ఇక్కడ మెరియానా ట్రెంచ్ అనేటువంటి ఈ ప్రాంతం ప్రపంచంలోనే సముద్ర ఉపరితలం దృష్ట్యా భూమిపై అత్యంత లోతైనటువంటి ప్రాంతంగా ప్రసిద్ధిగాంచినది. ఆ తరహాలో ఉన్న ఈ పసిఫిక్ మహాసముద్రానికి పేరు పెట్టిన వారు, పసిఫిక్ మహాసముద్రానికి పేరు పెట్టిన వారు మాజిలాన్ అనేటటువంటి నావికుడు. అలా పసిఫిక్ మహాసముద్రానికి పేరు పెట్టిన వాడు ఎవరయ్యా అంటే మాజిలాన్. ఎవరు సార్? మాజిలాన్. ఈయన కూడా ఇటలీ దేశానికి చెందినవాడే.
మన యొక్క కొలంబస్కి సహచరుడుగా పేర్కొంటారు. రైట్ మిత్రమా. కొలంబస్ ఎట్లయితే అమెరికాకి సముద్ర మార్గం కనిపెట్టాడు, వాస్కోడిగామా మన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు, ఈయన ఫిలిప్పీన్స్ దేశానికి సముద్ర మార్గాన్ని కనిపెడుతూ పసిఫిక్ మహాసముద్రం యొక్క పేరుని సూచించడం జరిగింది. పసిఫిక్ మహాసముద్రం అనే పేరుని ఏ తరహాలో సూచించాడయ్యా అంటే ఇగో ఈ ఆకారాన్ని పరిగణలో తీసుకొని ప్రధానంగా ఈ యొక్క ఫిలిప్పీన్స్ దేశానికి సమీపంలో ఉన్న సముద్రాల యొక్క కెరటాలని సముద్ర తరంగాలను పరిగణలో తీసుకొని పసిఫిక్ అనేటటువంటి పేరుతో ప్రతిపాదించాడు. రైట్ మిత్రమా. పసిఫిక్ అంటే అర్థాన్ని సూచించాడు. ఏమని సార్? సో ఒక విశాలవంతమైన ప్రశాంత సముద్రము అని, ప్రశాంత సముద్రాన్ని, ప్రశాంతమైన జలభాగాన్ని పసిఫిక్ అనే పేరుతో ప్రతిపాదించాడు. అలాంటి పసిఫిక్ మహాసముద్రంలో మనకి టెక్నోటిక్ ప్లేట్ సిద్ధాంతం, టెక్నోటిక్ థియరీ అని ఉంది. రైట్ సార్. పలక విరూపకారక సిద్ధాంతం. ఇక్కడ టెక్నోటిక్ అనగానే టెక్నోటిక్ అనే పదానికి ప్రీవియస్ కాలంలో మనం డిస్కస్ చేసాం మిత్రమా. టెక్నోటిక్ ఈ టెక్నోటిక్ అనేటటువంటి పేరు ఏదైతే ఉందో మిత్రమా, ఇది గ్రీకు భాషకు చెందినది అని, ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపాదన అని. టెక్నోటిక్ అంటే అర్థం ఒక వడ్రంగి అనేటటువంటి పేరుతో ప్రతిపాదించాం. ఎస్ మిత్రమా. రైట్. ఆ తరహా ఇక్కడ టెక్నోటిక్ సిద్ధాంతం, ప్లేట్ పలక విరూపకారక సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని మనకి ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న పలకలు ఏవైతే ఉన్నాయో ఆ పలకల యొక్క సరిహద్దులన్నీ కూడా పసిఫిక్ మహాసముద్రం చుట్టూనే విస్తరించున్నాయి. సుమారుగా ఒక 7 పెద్ద పలకలు, కొన్ని చిన్న పలకలు విస్తరించున్నాయి. ఆ పెద్ద పలకల యొక్క అంచులన్నీ కూడా పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉండడం, ఆ పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్నటువంటి పలకల యొక్క సరిహద్దు ప్రాంతాల్లోనే మనకు భూమి అంతర్భాగం నుంచి, భూమి లోపల కేంద్రకం నుంచి ఉపరితలం వైపు ఉత్పత్తి చెందుతున్నటువంటి ద్రవరూప పదార్థం ఏదైతే ఉందో మిత్రమా, ఆ ద్రవరూప పదార్థం పలకల మధ్య కలిగేటటువంటి ఒత్తిడి వల్ల ఉపరితలానికి ఉద్భీభవనం జరిగి మనకి కొంత లోపల ఉన్న ద్రవ పదార్థం బయటికి విస్ఫోటనం చెందుతుంది. ఆ విస్ఫోటనం చెందడంలో ఏర్పడ్డటువంటి చుట్టూ పేరుకపోయి కొంతవరకు అభివృద్ధి చెందినటువంటి పర్వత శిఖరాన్ని అగ్నిపర్వతం అన్నాం. అగ్నిపర్వతం లోపటి నుంచి బయటికి ఉత్పత్తి చెందే ద్రవ పదార్థాన్ని కానీ దుమ్ము ధూళి కణాలు, నీటి ఆవిరి, కొంత ఖనిజ నిక్షేపాల యొక్క వాయువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క ప్రభావ ఫలితంగా బయటకు ద్రవ రూపంలో వచ్చిన దాన్ని ప్రధానంగా ఏమన్నాం సార్? మ్యాగ్మా అని పేర్కొన్నాం. అది ఘన రూపంలోకి మారినప్పుడు దాన్ని లావా అనే పేరుతో ప్రతిపాదించాం. ఇలాంటి అగ్నిపర్వత ప్రాంతాలు కానీ రిమైనింగ్ ఆ పలకల యొక్క సరిహద్దు ప్రాంతాల్లోనే పలకల మధ్యల సర్దుబాట్ల వల్ల ఒక పలక ఇంకొక పలకని ఢీకొట్టినప్పుడు కానీ, ఒక పలక ఇంకొక పలక మీదకి ఎక్కినప్పుడు కానీ, ఒక పలక ఇంకొక పలక మీద ప్రెజర్ పెట్టి బ్రేక్ అయినప్పుడు కానీ కొత్తగా కొంత శక్తి ఉత్పన్నమవుతుంది. ఆ ఉత్పన్నమయ్యే శక్తినే ప్రాథమిక, ద్వితీయ, దీర్ఘ తరంగాల రూపంలో ప్రభావితమవుతుందని వాటిని పిఎస్ఎల్ తరంగాలుగా పేర్కొంటాం. ఆ లోపల ఉత్పన్నమైన శక్తి కింది నుంచి పై భాగానికి చేరినప్పుడు పైన ఉన్న భూభాగంపై ఉన్న భూస్వరూపాలు కదలడాన్నే భూకంపాలు అంటాం. ఇలా భూకంపాలు సంభవించే యోగ్యత, అగ్నిపర్వతాలు పేలే యోగ్యత ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి పలకల యొక్క సరిహద్దులు ఏవైతే ఎక్కువ మొత్తంలో ఉన్నాయో ఆ సరిహద్దు ప్రాంతాల్లో విస్తరించున్నాయి. అందుకే పసిఫిక్ మహాసముద్రం భూమి ఉపరితలం పైన మొత్తం అగ్నిపర్వతాలలో సుమారు 90% అగ్నిపర్వతాలు ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నాయి. అలా పసిఫిక్ మహాసముద్రాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అన్నాం. రింగ్ ఆఫ్ ఫైర్, అగ్నివలయం అనే పేరుతో ప్రతిపాదించాం. ఇలా పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి ఈ ప్రతిపాదన దృష్ట్యా మన క్వశ్చన్ రైట్ ఆన్సర్. పసిఫిక్ మహాసముద్రం ప్రపంచంలో అతిపెద్ద మహాసముద్రం కావడం అన్నాడు. ఇది రాంగ్ స్టేట్మెంట్. ప్రపంచంలో అతిపెద్ద మహాసముద్రం దక్షిణ చైనా మహాసముద్రం, అత్యంత లోతైన మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం. టెక్నోటిక్ ప్లేట్ సరిహద్దులు పసిఫిక్ బేసిన్స్ చుట్టూ ఉండటం వల్ల ఇగో ఇది మన ప్రశ్నకి సరైన సమాధానంగా పేర్కొనొచ్చు. టెక్నోటిక్ ప్లేట్ సరిహద్దులు పసిఫిక్ మహాసముద్రం మధ్యలో కేంద్రీకృతమై ఉన్నాయి, మధ్యలో లేవు, పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్నాయి. రైట్ సార్. అందుకే దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అన్నాం. నెక్స్ట్, అన్ని పెద్ద మరియు చిన్న టెక్నోటిక్ ప్లేట్స్ పసిఫిక్ మహాసముద్రం వైపు కదులుతూ ఉండడం వల్ల అన్నాడు. ఇవి అన్ని పసిఫిక్ మహాసముద్రం వైపు కదలవు మిత్రమా, ఒక్కొక్క ప్లేట్ ఒక్కో దిశలో కదులుతూ ఉంటుంది. ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ అనేది మన క్వశ్చన్కి సరైనటువంటి సమాధానంగా పేర్కొనొచ్చు. సెకండ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్, ఇస్ అ క్లియర్? గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ వ్యూయర్స్. ఎస్, భవన నిర్మాణదారుని ఎస్ వడ్రంగి అని పేర్కొంటాం మిత్రమా. టెక్నాటిక్ అనేటటువంటి పేరుకి ప్రధాన కారణం అదే, అర్థం అదే అని పేర్కొనొచ్చు. టెక్నాన్ అనేటటువంటి గ్రీకు పదం నుంచే వచ్చిందనమాట. ఎస్, ఈజ్ అ ప్రీవియస్ క్వశ్చన్. రింగ్ ఆఫ్ ఫైర్ అని ఏ సముద్రాన్ని పేర్కొంటారు అని, ప్రపంచంలో అత్యంత లోతైన ప్రాంతం ఏది అని కూడా ప్రీవియస్ క్వశ్చన్. ఇది గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూస్తే గివ్ ద ఆన్సర్ ప్లీజ్. క్రింది వాటిలో భౌతిక పటాలు, ఫిజికల్ మ్యాప్స్, భౌతిక పటాలు క్రింది వాటిలో వీటిని చూపించవు అన్నాడు. రైట్ మిత్రమా. మనకి పటాలు గమనించినట్లయితే మిత్రమా, రాజకీయ పటాలు, భౌతిక పటాలు,
నెక్స్ట్ చారిత్రక పటాలు, ఈ విధంగా విస్తరించిన వీటిలో మళ్ళీ విషయాన్ని పరిగణలో తీసుకుని విషయ నిర్దేశిత పటాలు కూడా విస్తరించున్నాయి. ఇలా ఉన్న ఈ పటాల దృష్ట్యా భౌతిక పటాలు అన్నాడు. భౌతికంగా, భౌతిక ధర్మాలు అంటే మిత్రమా చూసి చెప్పే ధర్మాలు, చూడగానే విభజించదగిన విధంగా ఉన్నటువంటి ధర్మాలని ఫిజికల్ ప్రాపర్టీస్ అంటాం. అలా భూమి ఉపరితలంపై ఉన్న భూస్వరూపాలను ఆధారంగా చేసుకుని మనకి కొండలు, గుట్టలు, పీఠభూములు, మైదానాలు, అటవీ ప్రాంతాలు, ఉష్ణోగ్రత వ్యత్యాసాలను ఆధారంగా చేసుకొని ఎక్కువ ఉష్ణోగ్రత, తక్కువ ఉష్ణోగ్రత పరిణామ క్రమాలు, ఈ అన్నిటి గురించి చూడగానే చెప్పేటటువంటి ఆ యొక్క ధర్మాల దృష్ట్యా మన అవగాహన కలగడం కోసం దోహదపడే పటాలని మనం ఇక్కడ భౌతిక పటాలనే పేరుతో ప్రతిపాదించాం. రైట్ మిత్రమా? మరి భౌతిక పటాలు అనేవి గమనించినట్టయితే ఇక్కడ ఏ ధర్మాలు కలిగి ఉన్నాయి? రైట్ సార్, క్షుణ్ణంగా ప్రశ్నను గమనించాలి, ప్రశ్నలో ఉన్న ప్రతి పదాన్ని కూడా గమనించాలి. ఏవందో వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న టెస్ట్ సిరీస్లో కూడా, ఎందుకంటే అదే తరహాలో ఉంటుంది కాబట్టి. రైట్ సార్? ఎస్, గమనించినట్టు మిత్రమా? ఎస్, అవును మిత్రమా. ప్రీవియస్ టెట్ పేపర్ మిత్రమా, రాతి ప్రకాలు మరియు ఖనిజాల పంపిణీ, భౌగోళిక లక్షణాలు, వాతావరణం మరియు వాతావరణం యొక్క అంశాలు, వృక్ష సంపద. ఈ క్రింది వాటిలో భౌతిక పటాలని వీటిని చూపించవు అన్నాడు. భౌతిక పటాల ద్వారా ఈ క్రింది వాటిలో ఏదో ఒక అంశాన్ని మనం తెలుసుకోలేం, మిగతా అన్ని అంశాలను తెలుసుకోగలుగుతున్నాం. రైట్ సార్? భౌగోళిక లక్షణాలని తెలుసుకుంటాం. భౌగోళిక లక్షణం ఒక మ్యాప్ను పరిగణలో తీసుకున్నప్పుడు భౌతిక పటం అది ఎంతవరకు విస్తరించింది, ఎక్కడెక్కడ కొండలు ఉన్నాయి, ఎక్కడెక్కడ పర్వతాలు ఉన్నాయి, భారతదేశానికి ఉత్తరం వైపున హిమాలయాలు, దక్షిణం వైపున హిందూ మహాసముద్రం, తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం, తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు, దక్కన్ పీఠభూమి, లడక్ పీఠభూమి, ఇలాంటి అన్నిటిని కూడా భౌతిక పటం ద్వారా తెలుసుకోవచ్చు. రైట్ మిత్రమా? భౌగోళిక లక్షణాలు. రిమైనింగ్ వాతావరణం మరియు వాతావరణం యొక్క అంశాలు. ఎస్ మిత్రమా, దక్షిణ భారతదేశం ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది, ఉత్తర భారతదేశం ఉష్ణోగ్రత తక్కువ ఉంటుందని చెప్పేసి ఎక్కువ తక్కువ, ఎందుకంటే భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతం దక్షిణ భారతదేశం, భూమధ్య రేఖకు దూరంగా ఉన్న ప్రాంతం ఉత్తర భారతదేశం. ఆ తరహా ఉష్ణోగ్రత వ్యత్యాసం చల్లటి ప్రదేశమా వేడి ప్రదేశమా అని ఈ యొక్క భౌతిక లక్షణాల ఆధారంగా, భౌతిక పటాల ఆధారంగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వృక్ష సంపద. ఏ ఏ ప్రాంతంలో ఏ తరహా అడవులు ఉన్నవి, ఉష్ణమండల అడవులు ఎక్కడున్నాయి, వర్షాధార అడవులు ఎక్కడున్నవి, సమశీతోష్ణమండల ప్రాంత అడవులు ఎక్కడున్నాయి. రైట్ సార్? ఎక్కడెక్కడ సరస్సులు ఉన్నాయి, నదీ ప్రవాహాలు ఉన్నాయి, అదే మాదిరిగా ఎడారి ప్రాంతాలు ఉన్నాయని ఇలాంటి అన్నీ కూడా భౌతిక పటాల ద్వారా తెలుసుకోవచ్చు. ఎక్కడెక్కడ ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి, రిమైనింగ్ అదే మాదిరిగా ఏ ఏ ప్రాంతాలలో ఎక్కువ మొత్తంలో అనేక రకాల ఖనిజ నిక్షేపాలు విస్తరించున్నాయి, ఆ ఖనిజాల యొక్క గనుల తవ్వకాల గురించి, గనులు ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయాల గురించి చర్చించుకోవచ్చు. రైట్ సార్? భౌతిక పటాల ద్వారా. కానీ ఇక్కడ రాతి రకాలు అంటే ఎక్కడెక్కడ శిలలు ఉన్నాయనే విషయం తెలుసుకోవచ్చు. ఆ యొక్క రాతి రకాలు మరియు ఖనిజాల యొక్క పంపిణీ అన్నాడు. ఇగో ఈ రాతి రకాలు మరియు ఖనిజాల యొక్క పంపిణీని మనం తెలుసుకోలేము. ఎస్ మిత్రమా, ఖనిజాల యొక్క పంపిణీ తెలుసుకోలేము. ఖనిజాల యొక్క పంపిణీ గురించి ఈ భౌతిక పటాలు ఏం తెలియజేస్తవి? ఏం తెలియజేయవు. ఇవి జస్ట్ ఎకనామికల్ జాగ్రఫీలో భాగంగా ఖనిజాల యొక్క పంపిణీ అనేది ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగమై ఉంటుందన్నమాట. జస్ట్ ఒక రిపోర్ట్ మాత్రమే ఉంటుంది తప్ప ఇక్కడ ఖనిజాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఖనిజ నిల్వలు ఎక్కడ ఉన్నాయనే విషయం భౌతిక పటాలు తెలియపరుస్తాయి తప్ప పంపిణీ గురించి అంత ఖచ్చితమైన విలువను తెలుసుకోలేము మనం. ఎస్ మిత్రమా? రైట్. సో కాబట్టి క్వశ్చన్ గమనిస్తే ఇక్కడ పంపిణీ అనేటటువంటి పదమే ఈ మొత్తం క్వశ్చన్కి బ్యాక్ బోన్. రైట్ మిత్రమా? అందుకే చెప్పాను కదా, ప్రశ్న చూడాలి, ప్రశ్నలో ఉన్న పదాన్ని కూడా గమనించాలి అని. రైట్ సార్? ఇగో ఇలాంటి పదాలు మన ఆన్లైన్ సిబిటి ఎగ్జామ్లో ఇంకో క్లిష్టంగా ఉంటవి. ఎందుకంటే ఇంగ్లీష్ టర్మినాలజీ కాస్త తెలుగులోకి ట్రాన్స్లేట్ అయ్యి వస్తుంది కాబట్టి అప్పుడప్పుడు తెలుగులో అర్థం కాకపోయి ఉంటే ఇంగ్లీష్లో చూసే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా? ఎస్, వెరీ నైస్ మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్, హరిత విప్లవం అంటే ఏమిటి? గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏమిటి? ఎస్ మిత్రమా? రైట్. గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏమిటి? రైట్ సార్? ఎస్, ఆల్ వ్యూయర్స్ ఒక చిన్న లైక్ చేయండి మిత్రమా. రాబోయే కాలానికి కాబోయే ఉపాధ్యాయులు మీరు. రైట్ సార్? ఇప్పటి నుండే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే, ఎందుకో ఏమో మరి. రైట్ సార్? రైట్. లైక్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందని చెప్పేసి వాళ్ళు వీళ్ళు మిత్రులు చెప్పే ప్రతిపాదన, మన యొక్క సోదరులు చెప్పే ప్రతిపాదన. అందుకని మీరు చేస్తారు కావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నా. కాకపోతే మీరు మాత్రం చేయట్లేదు. ఇది చదువుకోండి సార్, ఎందుకైనా మంచి చదివి ఎగ్జామ్ అయితే ఒకసారి అటెంప్ట్ చేయండి. మీరు సర్వీస్ కొట్టండి అబ్బా, బోధన నాది సాధన మీది, మీరందరూ కావాలి బోధకులు. రైట్ సార్? ఇదే మన యొక్క మెయిన్ కాన్సెప్ట్. రైట్ సార్? ఇది గమనించే ప్రయత్నం చేయండి. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. హరిత విప్లవం అంటే ఏమిటి? హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్. ఎస్ మిత్రమా. ఒకసారి వీటికి సంబంధించిన ప్రతిపాదనలు గమనిస్తూ ఆన్సర్ చూసినట్లయితే మిత్రమా, ఎస్, ఒకటి ఫస్ట్ వన్, వ్యవసాయ పద్ధతులను సంస్కరించి పంట దిగుబడిని పెంచడం. రెండవది, పంట దిగుబడిని పెంచడానికి మాత్రమే అధిక దిగుబడినిచ్చే వివిధ రకాల విత్తనాలను ఉపయోగించడం. థర్డ్ వన్, రొయ్యల పెంపకాన్ని చేపట్టేందుకు రైతులు వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందించడం. రొయ్యల పెంపకంలో ఆధునిక పద్ధతులను ఉపయోగించడం. క్రింది వాటిలో ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి. ఎస్, చెప్పాను కదా,
పర్టికులర్గా కొంచెం హరిత విప్లవం యొక్క ప్రాధాన్యత క్రమాన్ని ప్రాపర్గా గుర్తించి ఆన్సర్ గుర్తించండి మిత్రమా. హరిత విప్లవం, ఎస్. ఇక్కడ ఒక 2 నిమిషాలు మాట్లాడతాం మిత్రమా, ఒకసారి గమనించండిగా. ఎస్, మనకి ఈ క్వశ్చన్ నిమిత్తం ఒకసారి గమనించినట్లయితే, ఎస్ జస్ట్ ఒకసారి గమనించండి మిత్రమా. మన భారతదేశం యొక్క భూభాగాలను మీరు చూసినట్లయితే భారతదేశం యొక్క భూభాగానికి ఉత్తరం వైపున ఎక్కువ మొత్తంలో ఏమున్నాయ్యా, ఉత్తరం వైపు అంతా కూడా భారతదేశం యొక్క ఉత్తర భాగం అంతా కూడా మీరు చూసినట్లయితే మిత్రమా ఉత్తర మైదానాలు విస్తరించున్నాయి. ఉత్తర మైదానాలు, రైట్ సార్. ఇది మన యొక్క భారతదేశం యొక్క భూభాగం. జస్ట్ ఎందుకు ఈ యొక్క డిస్కషన్ అంటే సార్, ఈ ఏరియాస్ నుంచి గతంలో పదే ప్రశ్నలు ఏమడటం జరుగుతుంది. మనందరికీ తెలుసు డిఎస్సి అంటేనే జస్ట్ 0.25, 0.5, 0.75, 1, 1.5 అని చెప్పేసి అని అంటాం. ఎందుకు సార్? సో మనం ఫెయిల్యూర్ అవ్వడానికి, రైట్ సార్. నువ్వు 0.25తో జాబ్ మిస్ అయినా యు ఆర్ ఆల్సో కంప్లీట్ ఫెయిల్యూర్ పర్సనే. 0.25 మార్క్స్ ఎక్కువ వచ్చి జస్ట్ బార్డర్లో నీకు సర్వీస్ వచ్చినా కూడా యు ఆర్ ద విన్నరే, రైట్ సార్. ఎక్కువ మొత్తంలో. సో గెలిచిన వాడు చెప్తే 100 మంది వింటారు, ఓడిపోయిన వాడు చెప్తే ఎవడు వినడు. అర్థమే సార్, మన ఇంట్లో వాళ్ళే వినరు మనకు, రైట్ సార్, ఓడిపోతే. కాబట్టి అది గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్, ఇక్కడ చూసినట్టయితే భారతదేశం యొక్క ఈ భూభాగంలో 1960వ సంవత్సరానికి వచ్చేటప్పటికి 1947వ సంవత్సరంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. సో స్వతంత్రం వచ్చింది ఆగస్టు 15వ తేదీ రోజున. వచ్చిందా రాలేదా? వచ్చింది సార్. మీరు అందరూ ఉన్నారు కదా, రైట్ మిత్రమా. ఎస్, ఇక్కడ భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు పక్కన ఉన్నటువంటి ఈ పాకిస్తాన్ విడిపోయింది. ఈ తూర్పులో ఉన్న ఈ బంగ్లాదేశ్ కూడా తూర్పు పాకిస్తాన్ అనే పేరుతో విడిపోయింది. ఈ 2 ప్రాంతాలు విడిపోవడం, భారతదేశం స్వతంత్రం రావడం వల్ల మన భారతదేశంలో సుమారు 60% గోధుమని పండించే భూభాగాన్ని మనం కోల్పోయినాం. 40% వరిని పండించే భూభాగాన్ని కూడా కోల్పోయినాం. జనాభా నిమిత్తం భారతదేశంలో అప్పటికి 75% జనాభా 2 దేశాలలో కలిపి ఉంటే, అంటే తూర్పు బంగ్లాదేశ్ కానీ పశ్చిమాన ఉన్న పాకిస్తాన్ కలబలుపుకొని ఉన్న మన భారతదేశంలో 74.6% జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంటే, ఆ మొత్తం జనాభాలో 16.8% జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడ్డ జనాభాని కోల్పోయినాం. జనాభాని కోల్పోయినాం, వ్యవసాయ ఆధారిత భూభాగాలను కోల్పోయినాం. సుమారు 20% నీటి సాంద్రత అధికంగా ఉన్న భూభాగాన్ని కూడా కోల్పోయినాం. ఇవన్నీ కోల్పోయినటువంటి మన భారతదేశం 1947 నుండి 1950 వరకు కొంతవరకు పరిపాలన నిమిత్తం ముందుకు వస్తూ వచ్చింది. కానీ ఈ పరిపాలనలో భాగంగా మొదటి క్యాబినెట్ ఏం చేసినా వీళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు. ఎందుకు అనంటే అప్పటికి భారతదేశం యొక్క విధి విధానాల నిమిత్తం ఎక్కువ జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు. సో అప్పటికెప్పటికే కుదురుకుంటా ఉంది. ఆ సమయంలో 1950వ సంవత్సరంలో ఒక పెద్ద మనిషి చెప్పిండు, అయ్యా ఏ పని చేసినా ఒక ప్లాన్ ఉండాలి, ప్రణాళిక లేకుండా ఏ పని చేయలేము మనమని. తప్పకుండా ప్లాన్ ఉండాలి సార్ అని మోక్షంగుండం విశ్వేశ్వరయ్య, దాంతో పాటుగా జవహర్లాల్ నెహ్రూ చెప్పిన ప్రతిపాదనలతో పాటుగా కొంత సుభాష్ చంద్రబోస్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని పరిగణలో తీసుకొని వీళ్ళు 1950వ సంవత్సరంలో మొట్టమొదటిగా ప్రణాళిక సంఘాన్ని రూపొందించి, ఈ ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలో 1951 నుంచి 56 వరకు మొదటి పంచవర్ష ప్రణాళికను రూపొందించారు. మొదటి పంచవర్ష ప్రణాళిక ఎక్కువ మొత్తంలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. 1951 నుండి 56 వరకు వీళ్ళు అంటే ఊహించిన విధంగా ఎక్కువ మొత్తంలో రాకపోయినా స్వయం సమృద్ధిని సాధించింది. అంటే ఎక్స్పెక్ట్ చేసుకున్న టార్గెట్ రీచ్ అయింది. 56 నుంచి 60వ సంవత్సరం, 56 నుంచి 61కి వచ్చేటప్పటికి భారతదేశంలో పారిశ్రామిక రంగంపై ఎక్కువ మొత్తంలో ప్రియారిటీ పెట్టింది. ఆ సమయంలో పరిశ్రమలను ఎక్కువ మొత్తంలో అభివృద్ధి పరుస్తున్న సమయంలో వ్యవసాయ రంగం కొంత కుంటుబడిపోయింది, రైట్ సార్. దానికి కారణం శీతోష్ణ స్థితి. 1961వ సంవత్సరానికి వచ్చేటప్పటికి భారతదేశంలో వ్యవసాయ రంగం కుంటుపడుతూ వచ్చింది. కాలానుసారంగా వర్షపాతం తక్కువ మొత్తంలో నమోదైంది. ఆ సమయంలోనే 1962వ సంవత్సరం, 1965వ సంవత్సరంలో భారతదేశం చైనా పాకిస్తాన్ తోటి యుద్ధం చేసింది. ఈ యుద్ధ సమయంలో ఖర్చు ఎక్కువ మొత్తంలో యుద్ధానికే పెట్టాల్సి వచ్చింది. ఆయుధాలను ఎక్కువ మొత్తంలో సమకూర్చుకోవడానికి సరిపోయింది. అప్పుడు వ్యవసాయ రంగం పైన కానీ పరిశ్రమల పైన కానీ తక్కువ మొత్తంలో వెచ్చించి ఎక్కువ మొత్తంలో లోపించిపోయింది, అంటే తగ్గుముఖం పట్టింది. ఆ సమయంలో భారతదేశంలో ఆహార ధాన్యాల కొరత వచ్చి పడ్డది, రైట్ సార్. తినడానికి తిండి లేదు. అప్పుడే వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సి సుబ్రహ్మణ్యం, దానికి తోడుగా మన భారతదేశం తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి ఎంఎస్ స్వామినాథన్ గారు, అయ్యా భారతదేశం ఆహార ధాన్యాల కొరతతో కొట్టుమిట్టాడుతుంది. అప్పటికే ఎప్పటికి సార్ మన యొక్క భారతదేశం యొక్క భూభాగ నిమిత్తం 1945వ సంవత్సరం నుంచే, మొదటగా చెప్పాలంటే 1945వ సంవత్సరం నుంచే మనకి మెక్సికో దేశంలో స్థిరపడి మెక్సికో దేశంలో జన్మించి అమెరికా దేశంలో స్థిరపడ్డ నార్మాన్ బోర్లాగ్ 1945వ సంవత్సరం నుంచి
5వ సంవత్సరం మధ్యలో ఈయన ఒకటేసారిగా ఏం చేశాడు సార్, 6 నెలల గోధుమ పంటను కాస్త 4 నెలలకే దిగుబడి వచ్చే విధంగా గోధుమ వంగడాలలో జన్యు మార్పిడి చేసిండు. ఈ జన్యు మార్పిడి చేసే పద్ధతిని డ్రాఫ్టింగ్ మెథడ్ అంటారు. దీన్ని వామనీకరణ పద్ధతి అంటారు. వామనీకరణ పద్ధతి. ఈ వామనీకరణ పద్ధతి ద్వారా నార్మాన్ బోర్లాగ్ ఇక్కడ ఉన్నటువంటి గోధుమ వంగడాలు ఏవైతే ఉన్నాయో వీటిని డెవలప్మెంట్ చేయడంలో భాగంగా గోధుమ వంగడాలు 6 నెలల పంట కాలం పరిమితి ఉన్నటువంటి గోధుమ వంగడాలని 4 నెలలకే దిగుబడి వచ్చేటట్టు చేసిండు నార్మన్ బోర్లాగ్. ఎవరి ద్వారా అంటే మనకు రాక్ ఫిల్లర్ ఫౌండేషన్ వారి ద్వారా, అదే మాదిరిగా రోడ్ ఫౌండేషన్ వారి ద్వారా. రైట్ మిత్రమా, ఇక్కడ రాక్ ఫిల్లర్ ఫౌండేషన్ అదే మాదిరిగా ఫోర్డ్ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఈ 2 ఫౌండేషన్ల యొక్క సహకారంతో సుదీర్ఘకాలం ప్రయోగాలు చేసి ఆయన 6 నెలల కాల పరిమితున్న గోధుమ వంగడాలని 4 నెలలకే 4 నెలలకి ఏమైంది సార్, ఎక్కువ మొత్తంలో దిగుబడి వచ్చేటట్టు అయింది. ఇలా దిగుబడి వచ్చేటటువంటి నేపథ్యం కింద గోధుమ వంగడాలని PL48 అనే పథకం కింద అమెరికా అప్పుగా ఇస్తూ వచ్చింది. ఆ సమయానికి మన భారతదేశం ఈ సమయంలో ఉంది. ఎలా ఉంది సార్, ఆహార ధాన్యాల కొరతతో కొట్టుమిట్టాడుతుంది. అప్పుడు 1960వ సంవత్సరంలో 1966 సంవత్సరం వరకు ఈ యుద్ధాల వల్ల భారతదేశం ఆహార ధాన్యాల కొరతతో కొట్టుమిట్టాడిపోయి కరువు కాటకాలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు 66వ సంవత్సరం వరకు మన యొక్క బ్రిటిష్ అంటే అప్పుడున్నటువంటి ఇందిరాగాంధీ ప్రభుత్వం చేసిన యుద్ధాల వల్ల, ఇందిరాగాంధీ ప్రభుత్వం చేసిన ఈ తీర్మానాల వల్ల తర్వాత వచ్చే జనతా ప్రభుత్వం అయ్యా మేము కొంతవరకు ఈ ప్రతిపాదనలన్నీ కూడా మేము పూర్తిగా రిసీవ్ చేసుకుంటాం. సరే, ఈ ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నటువంటి 1966 సంవత్సరంలో మన యొక్క జవహర్లాల్ నెహ్రూ వీరి యొక్క తదితర కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో 1966 నుంచి 1969 మధ్యకాలంలో 5 సంవత్సరాలు కాల పరిమితి ఎక్కువ ఉండడం వల్ల కాన్సన్ట్రేషన్ తగ్గుతుందని వీళ్ళు సంవత్సరానికి ఒకసారి ప్రణాళికను రూపొందించారు. అలా వార్షిక ప్రణాళికను ఏర్పాటు చేశారు. వార్షిక ప్రణాళిక 66 నుంచి 67, 67 నుంచి 68, 68 నుంచి 69 ఈ సంవత్సరాలలో వార్షిక ప్రణాళిక రూపొందించి ఎంఎస్ స్వామినాథన్ యొక్క సహకారంతో అమెరికా దేశానికి చెందినటువంటి ఆ యొక్క రాక్ ఫిల్లర్ ఫౌండేషన్ అమెరికా దేశంలో ఉన్నటువంటి PL48 అనే పథకం కింద ఈ నార్మాన్ బోర్లాగ్ సృష్టించినటువంటి ఈ గోధుమ వంగడాలు ఏవైతున్నాయో వీటిని మెక్సికో దేశంలో అప్పటికే ప్రవేశపెడుతున్నారు. ఇలా ప్రవేశపెట్టేటటువంటి ఈ గోధుమ వంగడాలని మన భారతదేశానికి తీసుకొచ్చారు. ఫిలిప్పీన్స్ దేశ రాజధాని ఏదైతే ఉందో మిత్రమా, ఫిలిప్పీన్స్ దేశ రాజధాని మనకి మనీలాలో అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఉంది. ఇది ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్. అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం మనీలా, జాతీయ వరి పరిశోధన కేంద్రం కటక్, తెలంగాణ రాష్ట్ర వరి పరిశోధన కేంద్రం పోలాస జగిత్యాల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వరి పరిశోధన కేంద్రం మార్టేరు. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వరి పరిశోధన కేంద్రం ద్వారా వరి వంగడాలను తీసుకొచ్చి గోధుమ వంగడాలు తీసుకొచ్చి 1966 నుంచి 69 మధ్యకాలంలో ఎక్కువ మొత్తంలో ఉత్తర భారతదేశంలో గోధుమ వంగడాలని, దక్షిణాది రాష్ట్రాల్లోని కృష్ణా, గోదావరి, కావేరి డెల్టా పరిసర ప్రాంతాల్లో వరి వంగడాలను ప్రవేశపెట్టి 1966 సంవత్సరంలో ఆహార ధాన్యాల అప్పుతో కొట్టుమిట్టాడుతున్న మన భారతదేశం 1971 సంవత్సరం వరకు ఆహార ధాన్యాలను తిరిగి ఎగుమతి చేసేటటువంటి స్థాయికి ఎదిగింది. అంటే అప్పుగా ఇచ్చే స్థాయికి ఎదిగింది. తక్కువ సమయంలో ఎక్కువ మార్పు ఏమంటాం సార్, విప్లవము అంటాం. ఈ ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తిలో జరిగిన విప్లవాన్ని హరిత విప్లవం అన్నాం. ఈ హరిత విప్లవం అనే పదాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వారు ప్రపంచాన్ని పరిచయం చేసిన వాడు విలియం ఎస్ గాంట్ అన్నాం. హరిత విప్లవం అనే పదాన్ని మనకి ప్రపంచానికి పరిచయం చేసిన వాడు ఎవరయ్యా అంటే విలియం ఎస్ గాంట్. ఎవరి మిత్రమా, విలియం ఎస్ గాంట్. వీడు హరిత విప్లవం అనే పదాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఈ హరిత విప్లవ పితామహుడు, ప్రపంచ హరిత విప్లవ పితామహుడుగా పిలువబడ్డ వ్యక్తి ఎవరయ్యా అంటే నార్మాన్ బోర్లాగ్. భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మొన్న ఈ మధ్య కాలంలోని సభకు నమస్కారం అన్నాడు. ఆయనకు తోడుగా భారతరత్న అవార్డు కూడా వచ్చింది, తమిళనాడు రాష్ట్రం. రైట్ మిత్రమా. సో ఇక్కడ జాతీయ రైతు కమిషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. రైట్ మిత్రమా. ఆ తరహాలో ఉన్నటువంటి మన యొక్క భారతదేశంలో హరిత విప్లవం ద్వారా కేవలం దిగుబడిని తీసుకొచ్చే హై-హీల్డ్ వంగడాలని ప్రవేశపెట్టకుండా ఈ హై-హీల్డ్ వంగడాలను ప్రవేశపెడుతూ వ్యవసాయ రంగంలో ఆధునిక సంస్కరణలు చేపట్టారు. ఆధునికమైనటువంటి సంస్కరణలు అంటే నీటి సాంద్రత లేని ప్రాంతాలకు నీటి సాంద్రత కల్పించడం, ఎక్కడెక్కడ సారవంతమైన భూభాగాలు ఉన్నాయి, ఏ నేలల్లో ఏ తరహా పంటలు పండిస్తాయని రైతులకు అవగాహన కల్పించడం, దాంతోపాటుగా కొన్ని ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి కొంత సబ్సిడీలపైన కొన్ని యంత్రాంగాలను ఏర్పాటు చేయడం, యంత్రీకరణ, కృత్రిమేరులను ఉపయోగించి యంత్రాలను ఉపయోగించి కొంతవరకు ఆధునికమైనటువంటి నీటి సాంద్రత వ్యవస్థను పరిగణలో తీసుకొని హై-హీల్డ్ వంగడాలను ప్రవేశపెట్టి అధిక దిగుబడిని సాధించడాన్ని మనం ఆధునిక సంస్కరణలు అన్నాం. అలా వ్యవసాయ రంగంలో ఆధునిక సంస్కరణలు ప్రవేశపెట్టి
అత్యధిక మొత్తంలో దిగుబడి సాధించినటువంటి ఈ యొక్క విప్లవాన్ని హరిత విప్లవం అన్నాం. అందులో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో అలా ఆహార ధాన్యాల ఉత్పత్తిని హరిత విప్లవం అనే పేరుతో ప్రతిపాదించాం. నూనె గింజల యొక్క విప్లవాన్ని పసుపు విప్లవం అన్నాం. పసుపు విప్లవ పితామహుడు షామ్ పిట్రూడో అనే పేర్కొన్నాం. పాల ఉత్పత్తులు పెంపొందించడం శ్వేత విప్లవం అన్నాం. శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ అన్నాం. ఈయనే అమూల్ వ్యవస్థ స్థాపకుడు ఆనంద్ మిల్క్ యూనిట్ లిమిటెడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైట్ మిత్రమా, ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్ మిత్రమా, పాలలో లభించేటటువంటి ప్రోటీన్ ఏంటి అని చెప్పేసి అడిగాడు. రైట్ సార్, లేదంటే ప్రీవియస్ ప్రశ్న అడిగాడు మిత్రమా, పాలు తెలుపు రంగులో ఉండడానికి కారణమయ్యే కారకం ఏంటి అని. పాలలో లభించే బ్యాక్టీరియా, పాలలో లభించే ఆమ్లం, పాలలో లభించే చక్కెర అడిగాడు. మన యొక్క సోషల్ వాళ్ళకు కూడా జీకే పాయింట్ ఆఫ్ ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్, పాలు తెలుపు రంగులో ఉండడానికి కారణమయ్యే కారకం ఏంటి, అదొకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మిత్రమా. పాలు తెలుపు రంగులో ఉండే కారణమయ్యే కారకం. ఇలా హరిత విప్లవం ద్వారా ఎక్కువ మొత్తంలో వృద్ధిని సాధించిన పంటల్లో గోధుమ పంటలు ఉన్నవి, దాంతోపాటు వరి పంటలు ఉన్నవి. ఈ తరహాలోనే అనేక రకాల విప్లవాలు ఉన్నవి. అందులో నీలి విప్లవం అంటే చేపల ఉత్పత్తిని పెంపొందించడం, పింక్ రివల్యూషన్ అంటే రొయ్యల ఉత్పత్తులను పెంపొందించడం. ఈ తరహా విప్లవాలన్నీ కూడా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి మిత్రమా. అందులో బ్లాక్ రెవల్యూషన్ అంటే పెట్రోలియం తార్ నిక్షేపాలు, రెడ్ రెవల్యూషన్ అంటే మాంసము. ఎస్ సార్, రైట్. నెక్స్ట్ రౌండ్ రెవల్యూషన్ అంటే ఆలుగడ్డలని, బ్రౌన్ రెవల్యూషన్ అంటే తోళ్ల పెంపకం అని పేర్కొన్నాం. వైట్ రెవల్యూషన్ అంటే పాల ఉత్పత్తులను పెంపొందించడం శ్వేత విప్లవం. సో ఎల్లో రెవల్యూషన్ అంటే నూనె గింజల యొక్క ఉత్పత్తులను పెంపొందించడం. సిల్వర్ రెవల్యూషన్ అంటే కోడిగుడ్లు, గోల్డెన్ రెవల్యూషన్ అంటే ఫ్రూట్స్, సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ అంటే ప్రత్తి, గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ అంటే జూట్ అని పేర్కొన్నాం. రైట్ మిత్రమా, ఇలాంటి వాటి దృష్ట్యా ఎస్, పాలు తెలుపు రంగులో ఉండడం కారణమయ్యే కారకం. మీరందరూ తెల్లగా నల్లగా ఉండడానికి, నేను తెల్లగా ఉండడానికి ప్రధానమయ్యే కారకం ఏంటంటే నా చర్మంలో ఉన్న మెలనిన్ అనే ప్రోటీన్. చర్మంలో ఉండే మెలనిన్ అనే ప్రోటీన్ వల్లనే నేను తెల్లగా ఉన్నా, మీరంతా నల్లగా ఉన్నారు. రైట్ సార్. భూమధ్య రేఖకు దిగువ భాగంలో ఉన్న వాళ్ళంతా నల్లగా, భూమధ్య రేఖకు ఎగువ భాగంలో ఉన్న వాళ్ళంతా నాలాగా తెల్లగా ఎందుకున్నారంటే చర్మంలో ఉండే ప్రోటీన్ మెలనిన్. దాని ప్రభావ ఫలితం సూర్యుని నుంచి లభించే విటమిన్ సన్షైన్ విటమిన్గా పిలువబడుతుంది డి విటమిన్. డి విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి మనకి చిన్నపిల్లల్లో అయితే రికెట్స్, పెద్దవాళ్ళలో అయితే ఆస్టోమలేషియా. డి విటమిన్ కాల్సిఫెరాల్ అని పేర్కొంటాం. ఇగో ఈ తరహా మనకు జీకే పాయింట్ ఆఫ్స్ కూడా కొన్ని ఎక్కువ మొత్తంలో మనకి ఇంక్లూడింగ్ అయి ఉంటాయి మిత్రమా. ఇక్కడ గమనించాలి, మనకి మొక్కల యొక్క పత్రహారితాలు ఆకుపచ్చ రంగులో ఉన్న కారణమయ్యే కారకం ఏంటి అంటే అందులో ఉండే ప్రోటీన్ అయిన క్లోరోఫిల్. అదే తరహాలో మనకు పాలలో లభించేటటువంటి ప్రోటీన్, పాలు తెలుపు రంగులో ఉండే కారణమయ్యే కారకం ఏంటి అంటే కేసిన్. కేసిన్ అనేటటువంటి ప్రోటీన్. రైట్ సార్. ఈ కేసిన్ వల్లనే పాలు తెలుపు రంగులో ఉంటుంది. ఇది ప్రీవియస్ డిఎస్సి జీకే క్వశ్చన్. రైట్ సార్. అన్నీ తెలుసు మనకు, నిత్యం రోజు పాలు చూస్తూ ఉంటాం, తాగుతూ ఉంటాం, అన్నీ చేస్తాం. కానీ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పలేకపోయాం, చూసావా? కారణం ఏంటంటే కాన్సెప్ట్ తెలియకపోవడము. రైట్ సార్. అందుకే ప్రీవియస్ ప్రశ్నలు చూడాలి, ఎక్కడి నుండి అడుగుతున్నాడు. చిన్న ప్రశ్న అయినప్పటికీ సమాధానం లేకపోతే ఎగ్జామినేషన్లో ఏం చేస్తాం మనం. రైట్ సార్. ఎస్, అది గమనించే ప్రయత్నం చేయాలి మిత్రమా. ఎస్, ఇక్కడ ఈ తరహా ప్రశ్నపత్రం నిమిత్తం ఇక్కడ గమనించితే హరిత విప్లవం అంటే ఏం చెప్పాను సార్? వ్యవసాయ రంగంలో ఆధునిక సంస్కరణలు చేపట్టి అధిక దిగుబడిని సాధించడమే. దానికి కృత్రిమ ఎరువులను ఉపయోగించడం, యంత్రాలను ఎక్కువగా వినియోగించడం, దాంతో పాటుగా నీటి సాంద్రతను ఎక్కువ మొత్తంలో అభివృద్ధి పరచడం, దానికి తోడు హై హీల్డ్ వంగడాలను ప్రవేశపెట్టి అధిక దిగుబడిని సాధించడం తక్కువ సమయంలో. దీన్నే హరిత విప్లవం యొక్క ప్రధాన ఉత్పత్తి అని ప్రధాన ఉద్దేశం అని పేర్కొన్నాం. ఆ తరహా ఇచ్చిన వాటి దృష్టి గమనించినట్లయితే మిత్రమా, ఇగో ఇక్కడ వ్యవసాయ పద్ధతులను సంస్కరించి పంట దిగుబడిని పెంచడం అనే ప్రతిపాదన మన క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. పంట దిగుబడిని పెంచడం కోసం మాత్రమే అన్నాడు ఇక్కడ. మాత్రమే, ఇగో ఈ మాత్రమే అనేది సెకండ్ ఆప్షన్ అనేది తప్పును సూచిస్తుంది. రైట్ సార్. నెక్స్ట్ రొయ్యల పెంపకం అనేది పింక్ రెవల్యూషన్ సూచిస్తుంది. పింక్ రెవల్యూషన్. రైట్ మిత్రమా. రొయ్యల పెంపకంలో ఆధునిక పద్ధతులను ఉపయోగించడం. ఈరోజు భారతదేశంలో రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది మిత్రమా. అందులో మంచినీటి రొయ్యలు అయితే ఎక్కువ మొత్తంలో కేరళ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటుంది. ఎస్ సార్, రైట్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ వ్యూయర్స్. సో ఇదే తరహా ప్రశ్నల యొక్క నేపథ్యంతో మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మిత్రమా, అందులో టెస్ట్ సిరీస్ ఉంటుంది. మీరు ఈ తరహా ప్రశ్నలకు కూడా ఆన్సర్ గుర్తించే విధంగా మిమ్మల్ని రూపొందించడమే మన టెస్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం. సార్ మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఈవినింగ్ స్టార్ బ్యాచ్ ఒకటి, అదే మాదిరిగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి టెస్ట్ సిరీస్, ఈ రెండు కోర్సుల వల్ల మీ దగ్గర ఇప్పటిదాకా సమాచారం సేకరించిన మీ సమాచారానికి మన టెస్ట్ సిరీస్ తోడైతే మీకు సర్వీస్ రావడం పైన భగవంతుడు కూడా ఆపలేడు. ఆ తరహాలో ఉంటుంది మిత్రం, అది గమనించే ప్రయత్నం చేయండి. సో నేను చెప్పడం కాదు, ఒకసారి మీరు రాస్తే మీకే అర్థమవుతుంది. రైట్ సార్. ఎస్, ఈరోజు టెస్ట్ సిరీస్ 6 PM తర్వాత ఉంటుంది మిత్రమా, మనకి ఆ 7వ తరగతి పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రతిపాదనల పైన. రైట్ సార్. ఎస్, క్వశ్చన్ నెంబర్ 4. రైట్ మిత్రమా, హిమాచల్ ప్రదేశ్లోని మనాలి, లడఖ్లోని లేహ్తో చండీగఢ్ను కలుపుతూ ప్రపంచంలోనే ఎత్తైన రహదారిని నిర్మించిన సంస్థ ఏది? రైట్ మిత్రమా. ఎస్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. ఇక్కడ
పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం అన్నాడు. నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా, ఇక్కడ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అన్నాడు. ఇది ప్రధానంగా 1988వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది మిత్రమా. జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్ట్ ప్రధానంగా చూసినట్టయితే మిత్రమా, ఎస్. నెక్స్ట్ అదే మాదిరిగా గమనించినట్టయితే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్, రైట్ సార్. ఇగో ఈ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో మిత్రమా, BRO, ఇది భారతదేశం యొక్క రక్షణ వ్యవస్థను పరిగణలో తీసుకొని, రక్షణ రంగాన్ని పరిగణలో తీసుకొని దోహదపడుతూ ఉంటుంది BRO అనేది, రైట్ మిత్రమా. ఇగో ఈ BRO ఆధ్వర్యంలోనే మనకు గమనించినట్లయితే ఉమ్లింగ్లా నుంచి లడక్ వరకు, మనాలి లడఖ్లోని లేహ్తో చండీగఢ్ను కలుపుతూ సుమారుగా ఉమ్లింగ్లా లడక్ అనే ప్రాంతాలను కలుపుతున్నటువంటి ఉమ్లింగా, రైట్ సార్. ఇగో ఈ ఉమ్లింగా లడక్ అనేటటువంటి ప్రాంతాలను కలుపుతూ ఒక నేషనల్ హైవేని ఏర్పాటు చేశాడు. అందులో ముఖ్యంగా 52 కిలోమీటర్లు, మొత్తం ఈ అన్ని ప్రాంతాలను కలుపుకున్నట్లయితే 235 కిలోమీటర్ల పొడవుతోటి ఈ యొక్క రహదారి ఉంటుంది సార్. రహదారి సముద్ర మట్టాన్ని గమనించినట్లయితే మిత్రమా సుమారుగా 19,024 అడుగుల ఎత్తులో ఉంటుంది. సుమారు 5,882 మీటర్లు, 5,882 మీటర్ల ఎత్తుతో విస్తరించుంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్నటువంటి జాతీయ రహదారి, దాన్ని ఉమ్లింగ్లా పాస్ అని పేర్కొన్న మిత్రమా. ఈ ఉమ్లింగ్లా లడక్ ప్రాంతాలను కలుపుతున్నటువంటి జాతీయ రహదారి ఏదైతే ఉందో దీన్ని బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వారు అభివృద్ధి పరిచారు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 193 సభ్యత్వం కలిగిన ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం ఉన్న దేశాలలో 29 దేశాలలో ఈ సంస్థ కొన్ని నిర్మాణ ప్రాజెక్టును ఏర్పాటు చేసింది. అందులో మన భారతదేశం చుట్టూ ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో, చైనాకి భారత్కి మధ్య ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతం చమతాంగ్ తవాంగ్ సరిహద్దు ప్రాంతాల్లో మొన్న ఈ మధ్య కాలంలో ఏర్పాటు చేసిన సేలా టన్నెల్ కానీ, అంటే సేలా సొరంగం కానీ, రిమైనింగ్ అదే మాదిరిగా మనకు లిప్ లేక్ కనుమ వద్ద ఉన్నటువంటి లిప్ లేక్ బ్రిడ్జ్ని కానీ, దాంతో పాటుగా మన యొక్క భూటాన్కి భారతదేశానికి చైనాకి మధ్య సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి ప్రధానమైన ప్రాంతం ఎస్పెషల్లీ గమనించినది మిత్రమా డోక్లామ్ అనే ఏరియా దగ్గర సరిహద్దు ప్రాంతాలను సంరక్షించడంలో కానీ ఈ BRO సంస్థ కొంతవరకు మనకి సరిహద్దు ప్రాంతాల వద్ద అత్యంత ఎత్తైన ప్రాంతాలలో రహదారి మార్గాలని, తీగల వంతెనలని, స్లెడ్జ్ వంతెనలని నిర్మించడం జరుగుతుంది. ఎస్ మిత్రమా, రైట్. ఎస్, BRO అనేది 1960లో ఏర్పాటు చేయబడింది మిత్రమా. ఎస్, ఇక్కడ గమనించినట్లయితే ఇది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ. BRO అనేది భారతదేశం యొక్క రక్షణ వ్యవస్థలో అంతర్భాగమై ఉంటుంది మిత్రమా. అలా BRO అనేది మనకి ఎక్కువ మొత్తంలో ఈ సంస్థ ఈ యొక్క మనాలి లడక్ లేహ్ తోటి చండీగఢ్తో కలుపుతున్న ప్రపంచంలో ఎత్తైన రహదారిని నిర్మించింది. కరెంట్ ఇష్యూస్ని ఆధారంగా చేసుకుని జాగ్రఫీ మెన్షన్ చేశాను. అందుకే చెప్పాను కదా, ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో ఈ తరహా ప్రశ్నలకు మీరు ఆన్సర్ గుర్తించే విధంగా కంటెంట్తో పాటు కరెంట్ జాగ్రఫీని కూడా అనుసంధానం చేసుకుంటూ బోధించబడుతుంది. ఈవినింగ్ స్టార్ బ్యాచ్ DSC కోసం ప్రత్యేకంగా జాగ్రఫీ, రైట్ మిత్రమా. ఎస్, నెక్స్ట్ రిమైనింగ్ మిత్రమా, భారతదేశంలో లూ అనే స్థానిక పవనాలు ఈ ప్రాంతంలో వీస్తాయి. ఇగో ఈ లూ అనే స్థానిక పవనాలు అంటే మరి ఇవి ఉష్ణ పవనాలా, శీతల పవనాలా? మనందరికీ తెలుసు ఏంటి సార్, శీతల పవనాల, ఉష్ణ పవనాల అంటే ఉష్ణ పవనాల కిందికి వస్తాయి. ఏ పవనాల కిందికి వస్తాయి మిత్రమా? ఉష్ణ పవనాల కిందికి వస్తున్నాయి. ఆ లూ అనేటటువంటి ఉష్ణ పవనాలు ఏ ప్రాంతం గుండా, దక్కన్ పీఠభూమి ప్రాంతంలో, రాజస్థాన్ ఉత్తర పశ్చిమ భాగంలో, పశ్చిమ కనుమల యొక్క గాలి వీచేటటువంటి వైపు భారతదేశంలోని ఉత్తర మైదానంలో. గివ్ ద ఆన్సర్ ప్లీజ్. ఎస్, మిస్ అవ్వద్దు జగ్గారెడ్డి గారు, రిమైనింగ్ అదే మాదిరిగా హబీరెడ్డి గారు. రైట్, క్వశ్చన్ కొంచెం గమనించండి. గివ్ ద ఆన్సర్ ప్లీజ్. భారతదేశంలో లూ అనే స్థానిక పవనాలు ఈ ప్రాంతంలో వీస్తాయి అన్నాడు. ఇగో ఈ అనేది ఈ క్వశ్చన్కి బ్యాక్ బోన్. ఈ క్రింది ప్రాంతంలో వీస్తాయి అన్నాడు, రైట్ సార్. ఈ ప్రాంతంలో వీస్తాయి అన్నాడు. Yes, give the answer please మిత్రమా. ఎస్, భారతదేశంలో లూ అనే స్థానిక పవనాలు ఈ ప్రాంతంలో వీస్తున్నాయంటే ఇవి సహారా మన యొక్క తారి ఎడారి ప్రాంతం గుండా మన భారతదేశం యొక్క భూభాగంలోకి వీస్తున్నాయి. అలా భారతదేశం యొక్క భూభాగ నిమిత్తం రాజస్థాన్ రాష్ట్రం యొక్క ఉత్తర ప్రాంతం, పశ్చిమ భాగంలో వీస్తున్నాయి, రైట్ సార్. ఇవి భారతదేశంలోకి ప్రవేశిస్తున్నాయి కానీ
ప్రవేశించిన వాటిలో ఎక్కువ మొత్తంలో ఎక్కడ వీస్తున్నాయి అంటే రాజస్థాన్ రాష్ట్రం యొక్క ఉత్తర ప్రాంతము, అదే మాదిరిగా పశ్చిమ భాగము. రాజస్థాన్ రాష్ట్రం యొక్క ఉత్తర పశ్చిమ ప్రాంతంలో, పశ్చిమ భాగంలో ఇగో ఇక్కడ పాఠ్యాంశం దృష్ట్యా లూ పవనాలు అనేవి వీస్తున్నాయి. ఎస్ మిత్రమా, రైట్. సో క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చినప్పుడు సెకండ్ ఆప్షన్ ఇస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ పెట్టుకున్నాం. భారతదేశంలోని ఉత్తర మైదానంలో కూడా వీస్తాయి. ఉత్తర మైదానంలో వీసేవి పశ్చిమ కల్లోలాలు. పశ్చిమ కల్లోలాల వల్ల ఉత్తర మైదానంలో మనకు శీతాకాలంలో వచ్చేటువంటి వర్షాలు, మధ్యధారా సముద్ర ఉపరితలంపై కేంద్రీకృతమైన అధిక పీడన తేమతో కూడిన బలపడ్డటువంటి ఆ యొక్క పవనాలు మన యొక్క ఉత్తర మైదానంలో వీచి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గోధుమ పంటలకి లాభదాయకంగా ఉంటాయి. వీటిని పశ్చిమ కల్లోలాలు లేదా పశ్చిమ అలజడులు అనే పేరుతో పిలుస్తాం. ఎస్ మిత్రమా, అవి శీతాకాలంలో వచ్చేటివి. రైట్ సార్. ఇక్కడ రాజస్థాన్ ఉత్తర పశ్చిమ భాగం అనేది మనకు లూ పవనాల యొక్క ప్రత్యేకత. సో నార్వే స్టార్స్ అని చెప్పేసి పేర్కొంటాం. న్యూజిలాండ్లో ఏమైనా అని పేర్కొంటాం. అది అమెరికా, జపాన్ దేశంలో ప్రధానంగా. రైట్ సార్, ఎస్. ఇలా ఉష్ణ పవనాలు, శీతల పవనాలు చెప్పాను కదా. పవనాల నుంచి తప్పకుండా ప్రశ్న వస్తుంది సార్. నెక్స్ట్, భూమి లోపలికి వెళ్ళే కొలది సాంద్రత. ఇక్కడ ఖనిజాల యొక్క సాంద్రత. రాతి అనేది ఖనిజం అన్నమాట మిత్రమా. ఎగ్జాంపుల్ ఆయన ఏమంటాడంటే ఏదో ఒక ఖనిజాన్ని ఇచ్చింది కానీ ఇక్కడ ఖనిజాల యొక్క సాంద్రత అన్నాడు. కాబట్టి భూమి ఉపరితలం నుంచి లోపలికి వెళ్తున్న కొలది మనకి భూమి యొక్క ఉపరితలం నుంచి లోపలికి వెళ్తున్నప్పుడు సాంద్రత పెరుగుతుంది. సాంద్రత ఏమైతే సార్, డెన్సిటీ పెరుగుతుంది. పీడనము పెరుగుతుంది, పీడనం కూడా పెరుగుతుంది. ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది, ఉష్ణోగ్రత టెంపరేచర్ కూడా పెరుగుతుంది. భూమి ఉపరితలం నుంచి లోపలికి వెళ్తున్న కొలది ప్రతి 32 మీటర్ల లోతుకి, ప్రతి 32 మీటర్ల లోతుకి 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుతుంది. రైట్ మిత్రమా. భూమి ఉపరితలం నుంచి లోపలికి వెళ్తున్న కొలది ప్రతి 100 మీటర్ల లోతుకి 1 అట్మాస్ఫియర్ పీడనం అనేది పెరుగుతుంది. 1 అట్మాస్ఫియర్ పీడనం పెరుగుతుంది. ఇక ఈ సాంద్రత అనేది మిత్రమా అక్కడ ఉన్నటువంటి ఖనిజాల యొక్క స్వరూపాన్ని బట్టి, ఖనిజాల యొక్క లక్షణాలను బట్టి సాంద్రత పెరుగుతుంది. కాబట్టి భూమి లోపలికి వెళ్ళే కొలది మొదటగా భూపటలం, భూప్రావారం, భూకేంద్రక మండలం అన్నాం. భూపటలం వచ్చేటప్పటికి 2.7 నుండి 3.5 గ్రామ్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్స్ ఉంటుంది. భూప్రావారం వచ్చేటప్పటికి ఇది 4.5 నుంచి 5.7 గ్రామ్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్ ఉంటుంది. భూకేంద్రక మండలం 12.7 వరకు ఉంటుంది గ్రామ్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్. అంటే లోపలికి వెళ్తున్న సాంద్రత ఏమవుతుంది సార్, పెరుగుతుంది. అలా సాంద్రత పెరుగుతుంది అనే ప్రతిపాదన మన క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా, రైట్. సాంద్రతని గ్రామ్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్లలో కొలుస్తాం. ఎస్, మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో మిత్రమా ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో డిఎస్సి కోసం ప్రత్యేకంగా మనకి జాగ్రఫీని ఏర్పాటు చేశాను. 6th క్లాస్ నుంచి 10th ఇంటర్మీడియట్ వరకు. ఇందులో జాగ్రఫీ కంటెంట్తో పాటు కరెంట్ అంశాలను కూడా ఇంక్లూడింగ్ చేసుకొని డిఎస్సిలో జీకే పాయింట్స్లో కవర్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళడం జరుగుతుంది మిత్రమా. ఈరోజు మన లైవ్ క్లాస్లో 10th క్లాస్ సంబంధించిన శీతోష్ణి అనే అంశం టాపిక్ ఉంది. 9 PM స్టార్ట్ అవుతుంది మిత్రమా. సో లాస్ట్ క్లాసులు అన్నీ కూడా రికార్డ్ అయి ఉంటాయి, గతంలో గడిచిన క్లాసులను రికార్డ్ అయి ఉంటుంది. అందులోనే క్విక్ రివిజన్ పీడిఎఫ్ ఉంటుంది 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. ఇంటర్మీడియట్ కూడా ప్రొసీజర్ ఏర్పాటు చేసిన మిత్రం, అందులోనే ఇంటర్ సంబంధించిన కంటెంట్ కూడా లింక్ సబ్జెక్టును ఆధారంగా చేసుకుని ఆ పీడిఎఫ్ గతంలో 44 మార్క్స్కి 38 మార్క్స్ రావడం జరిగింది ఆ పీడిఎఫ్ నుండి. రైట్ సార్. సో అట్లాంటి ప్రామాణికమైనటువంటి సబ్జెక్టులు అన్నీ ఉంటాయి సార్. ఎస్, అది గమనించండి. సో ఆల్ సబ్జెక్ట్స్ యొక్క పీడిఎఫ్ ఉంటుంది మిత్రమా. జాగ్రఫీ లైవ్ క్లాసులు మాత్రం ఏర్పాటు చేశాను. త్వరలోనే మిగతా అన్ని సబ్జెక్ట్కి సంబంధించినటువంటి సో ఒక కోర్సుని ప్రమోట్ చేసే ప్రయత్నంలో ఉన్నాం. ఎస్ మిత్రమా, రైట్. అది కొంచెం ఆలస్యం అవుతుంది. అది ఎగ్జామ్ ఒకవేళ డేట్ లేట్ అయితే జూలైలో ఉండకపోయి ఉంటే ఆ యొక్క ప్రస్తావన ఉంటుంది. జూలైలో ఉంటే మాత్రం మన ఈవినింగ్ స్టార్ బ్యాచ్ మాత్రమే యూటిలైజ్ చేసుకోవాల్సి వస్తుంది. రైట్ సార్. ఎస్ ఎస్ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ వ్యూయర్స్. ఒక చిన్న లైక్ చేయండి, మీ మిత్రులకు ఫ్రెండ్స్ తెలియపరచండి మిత్రమా. నెక్స్ట్, ఎలా అనిపిస్తుంది ఎక్స్ప్లెనేషన్? రైట్ సార్. ఇప్పటికే ఉన్న పర్వతాలు వికోశీకరణం చెంది మరియు కొత్త అంటే మరియు కోత ద్వారా ఇప్పటికే ఉన్న పర్వతాలు అనేవి వికోశీకరణం చెంది మరియు కోత ద్వారా వాటి యొక్క ఎత్తును పరిమాణాన్ని కోల్పోయి ఏర్పడ్డ పర్వతాలను ఈ పేరుతో పిలుస్తారు అన్నాడు. ఎస్ మిత్రమా, రైట్. ఈ పేరుతో పిలుస్తారు. రైట్ మిత్రమా. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆరావళి పర్వతాలు మన భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన మృత పర్వతాలైన ఆరావళి పర్వతాలు. అదే మాదిరిగా భారతదేశానికి దక్షిణ పీఠభూమిలో ఉన్నటువంటి తూర్పు తీరంలో ఉన్న తూర్పు కనుమలు కానీ పశ్చిమ తీరంలో ఉన్న పశ్చిమ కనుమలు కానీ, ఇగో ఈ పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు వెస్టర్న్ ఘాట్స్, అదే మాదిరిగా ఈస్టర్న్ ఘాట్స్. అలా పశ్చిమ కనుమలను కానీ తూర్పు కనుమలు కానీ ఈ మూడింటిని కూడా ఇగో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్కి ఎగ్జాంపుల్గా పేర్కొనవచ్చు. రైట్ మిత్రమా. వాటి దృష్ట్యా ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి సార్. గివ్ ద ఆన్సర్ ప్లీజ్.
పశ్చిమ కనుమల యొక్క దక్షిణ ప్రాంతం కూడా మనకి పశ్చిమ కనుమల యొక్క దక్షిణ ప్రాంతమైన అనేముడి, అన్నమలై కొండలు, కార్డిమాం కొండలు కూడా ఇగో ఈ ప్రాంతాలకు అంటే ఇలాంటి ప్రతిపాదనకు చెందినవి అనమాట. ఏదైనా ఒక పర్వత ప్రాంతం గమనించండి మిత్రమా, ఇక్కడ ఒకసారి గమనిస్తే మనకి సముద్ర మట్టానికి 900 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉండి, సముద్ర మట్టానికి 900 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉండి, వాలు తక్కువగా ఉండి, ఉపరితల స్వరూపం తక్కువ మొత్తంలో ఉండి, ఇగో తక్కువ ప్రదేశాలను ఆక్రమించుకున్నటువంటి భూస్వరూపాలు ఏవైతే ఉన్నాయో మిత్రమా, వీటిని కొండలు లేదా గుట్టలు అంటాం. కొండలు లేదా గుట్టలు. కొండలు లేదా గుట్టలు అనేవి తక్కువ ప్రదేశాలను ఆక్రమించుకొని వాళ్ళు తక్కువగా ఉంటాయి. వాళ్ళు ఎక్కువగా ఉండి ఇగో విశాలవంతమైన భూభాగాలను ఆక్రమించి ఉన్నటువంటి సముద్ర మట్టానికి 900 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న భూస్వరూపాలని మనకు పర్వతాలు అని పేర్కొంటాం. ఏమంటాం సార్? పర్వతాలు. పర్వతాల యొక్క పైభాగం లోపల ఉపరితల స్వరూపం తక్కువగా విస్తరించి ఉంటుంది. ఇగో ఇలాంటి పర్వతాలని మన యొక్క భూమి ఉపరితలం పైన గమనించినట్లయితే ద్వితీయ శ్రేణి భూస్వరూపాలకు ఉదాహరణగా పేర్కొన్నాం. ప్రథమ శ్రేణి భూస్వరూపాలు భూమి ఆవరణాలనే పాఠ్యాంశం 9th క్లాస్లో కనిపిస్తుంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో భూస్వరూప శాస్త్రం అనే పాఠ్యాంశంలో కనిపిస్తుంది మనకి. రైట్ సార్? ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క ప్రథమ శ్రేణి భూస్వరూపాలకు ఉదాహరణ ఖండాలు, మహాసముద్రాలు అయితే ఈ ఖండాల యొక్క ఉపరితలం పైన మనం చూడగానే గమనించేటటువంటి పర్వతాలు, పీఠభూములు, మైదానాలని ద్వితీయ శ్రేణి భూస్వరూపాలు అంటాం. ఈ ద్వితీయ శ్రేణి భూస్వరూపాలలో పర్వతాలను గమనిస్తే మిత్రమా, సుదీర్ఘకాలం పలక విరూపకారక సిద్ధాంతాల వల్ల పలకలు రెండు కూడా అభిసరణ దిశలో పలకలు, అభిసరణ కదలిక వల్ల, అభిసరణ అంటే రెండు వ్యతిరేక దశలో, ఇలా రెండు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో వచ్చి ఢీకొట్టినప్పుడు ఈ పలకల యొక్క చివరి భాగాలనేవి కొంచెం తక్కువ మొత్తంలో పల్చగా ఉండి లోపల ఉన్న అడుగుతలం కూడా ఉద్భీభవనం జరిగి ఈ యొక్క చీలికల ద్వారా ఉత్పతనం చెంది భ్రంశోద్భేదనం జరిగి ముడతలుగా సుదీర్ఘకాలం ఏర్పడ్డటువంటి విశాలవంతమైన భూస్వరూపాలని మన వాళ్ళు ఈరోజు ముడత పర్వతాలు అన్నాం. ఈ ముడత పర్వతాలు అనేవి మనకి పలక విరూపకారక సిద్ధాంతం కంటే ముందే భూమి నిర్మాణంలో భాగంగా అభివృద్ధి చెందిన వాటిని ప్రాచీన ముడత పర్వతాలు అన్నాం. ఈ టెక్నోటిక్ థియరీ తర్వాత కాలంలో అభివృద్ధి చెందినవి ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్పిన ప్రతిపాదన నిమిత్తం వాటిని అతి తరుణ ముడత పర్వతాలు అన్నాం. ఈరోజు మన భారతదేశానికి ఉత్తరం వైపున హిమాలయ పర్వతాలు అతి తరుణ ముడత పర్వతాలు, అంటే కొత్తగా ఏర్పడ్డవి. అంగారక భూపలక, గోండువానా భూపలకల యొక్క రెండు కూడా అంగారక గోండువానా భూపలకలనే వ్యతిరేక చలనాలు చేస్తున్నప్పుడు విడిపోయినటువంటి ఇండో ఆస్ట్రేలియన్ పలక, యురేషియా పలక, ఇండో ఆస్ట్రేలియన్ పలక నుంచి విడిపోయిన మన భారతదేశ భూభాగము అదే మాదిరిగా యురేషియా పలకతో ఢీకొట్టినప్పుడు మన యొక్క టెథిస్ సముద్రం యొక్క అడుగుతలంలో ఉన్నటువంటి అవక్షేపిత శిలలు ఉపరితలానికి ఉద్భీభవనం చెంది ఈ రెండు భారతదేశం యొక్క ఉత్తర పైన ఉన్న చివరి ప్రాంతం, యురేషియా పలక యొక్క దక్షిణ చివరి ప్రాంతం పలచగా ఉండి ఉపరితలానికి ఉద్భీభవనం చెందిన భూస్వరూపాలని హిమాలయ పర్వతాలు అన్నాం. అలాంటి హిమాలయ పర్వతాలు ముడత పర్వతాలకు ఉదాహరణ. ఇట్లాంటివి ప్రాచీన ముడత పర్వతాలు ఉంటవి, నవీన ముడత పర్వతాలు ఉంటవి. ప్రపంచంలో నవీన ముడత పర్వతాలకు ఉదాహరణ మన ఆసియాలో ఉన్న హిమాలయాలు, ఉత్తర అమెరికాలో ఉన్న రాకీ పర్వతాలు, దక్షిణ అమెరికాలో ఉన్న ఆండీస్ పర్వతాలు, యూరప్లో ఉన్న ఆల్ప్స్ పర్వతాలు. రైట్ మిత్రమా? ఇక్కడ అంగారక భూపలక, గోండువానా భూపలకలు పలక విరూపకారక సిద్ధాంతాల దృష్ట్యా విచ్ఛిన్నం చెందినప్పుడు ఏర్పడ్డటువంటి పర్వతాలని అతి తరుణ కొత్తగా ఏర్పడ్డవి అంటారు. సో యంగెస్ట్ మౌంటైన్స్గా పేర్కొంటాం. ఈ యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో, అతి తరుణ ముడత పర్వతాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఉదాహరణ ఆసియాలోని హిమాలయాలు, ఉత్తర అమెరికాలోని రాకీ, దక్షిణ అమెరికాలోని ఆండీస్, యూరప్లో ఉన్న ఆల్ప్స్. ఇగో ఈ పర్వత ప్రాంతాల గుండా వీచేటటువంటి స్థానిక పవనాలనే కొన్ని ఉష్ణ పవనాలు ఉంటవి, కొన్ని ప్రధానంగా గమనించినట్లయితే శీతల పవనాలు ఉంటవి. సో మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఈ పర్వతాలు గుర్తుపెట్టుకోవాలి, ఆ ఉష్ణ పవనాలు, శీతల పవనాలు గుర్తుపెట్టుకోవాలి. ఒక్క క్వశ్చన్ తప్పకుండా డిఎస్సిలో వస్తుంది. రైట్ మిత్రమా? ఇది గమనించండి. ఇదే రోజు డిఎస్సిలో వస్తున్న ప్రతిపాదన ఎగ్జామినేషన్లో మీకు గుర్తు వస్తుంది. రైట్ సార్? ఎస్. ఆ తరహా గమనించితే ఇలా ముడత పర్వతాలని పేర్కొన్న మిత్రమా. నెక్స్ట్ ఇంకా గమనించినట్టు ఇక్కడ ఖండ పర్వతాలు, అగ్నిపర్వతాలు అన్నాం. అగ్నిపర్వతాలు అంటే సముద్రం లోపల ఉన్న అడుగుతలం కానీ అంటే భూమి ఉపరితలం నుంచి లోపలికి వెళ్తున్న కొలది మనకి ప్రధానంగా ఏమున్నది సార్? భూపటలం. తర్వాత ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ కనిపిస్తే తర్వాత ఉన్నది భూప్రావారం. భూప్రావారం కింద ఉన్నది ఏదయ్యా అంటే భూకేంద్రక మండలం. ఏ మండలం సార్? భూకేంద్రక మండలం. ఇగో ఈ భూకేంద్రక మండలం అనేది నికెల్ మరియు ఫెర్రస్ అనే లోహ పలకలతో ఉంటుంది.
లోపలికి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత పెరిగి సాంద్రత పెరగడం వల్ల ఇగో ఈ భూకేంద్రక మండలం లోపల ఈ నికెల్ మరియు ఫెర్రస్ అనే లోహ పలకలు రెండు కూడా రసాయనిక చర్యలో పార్టిసిపేట్ చేసి ఎక్కువ ఉష్ణశక్తి ఉత్పన్నమవుతుంది. ఆ ఉష్ణశక్తితో కూడుకున్నటువంటి ఎలక్ట్రోజెనిక్ ఉత్తేజిత బలాలతో కూడుకున్నటువంటి ఎనర్జీ అనేది మనకి సంవహన ప్రక్రియ రూపంలో కింది నుంచి పైకి ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ క్రింది నుంచి పైకి ఇలా నిరంతరం తారణాలు చేస్తూ ప్రయాణిస్తున్నప్పుడు ఈ మధ్యలో ఉన్న ఈ భూప్రావారం అనేటటువంటి ప్రాంతం ద్రవ పదార్థమే. ఆ ద్రవ పదార్థంతో కూడుకున్నటువంటి ఈ యొక్క శక్తి ఉపరితలానికి ఉద్భీభవనం చెంది కొంత లోపల ఉన్న ద్రవ పదార్థాన్ని పైకి విదజల్లబడ్డటువంటి ఈ యొక్క భూస్వరూపాలు ఏవైతున్నాయో వీటినే అగ్నిపర్వతాలు అంటాం. ఈ అగ్నిపర్వత ఆవిర్భావ క్రమాలు అనేవి ఎక్కువగా మనకు సముద్రాలలో ఉంటాయి. ఎందుకంటే సముద్రం అనేది మనకు భూప్రావారం పైన తక్కువ మందాన్ని కలిగి ఉంటుంది. భూపట్లం యొక్క మందం సముద్రంలో చాలా తక్కువగా ఉంటుందన్నమాట. 30 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అదే భూభాగం మీద అయితే 100 కిలోమీటర్ల మందం ఉంటుంది. కాబట్టి సముద్రం నుంచి పైకి రాగానే కొంత 30 కిలోమీటర్ల ఎత్తులోనే మనకి భూపట్లం ఉండడం వల్ల ఈ లోపటి నుంచి వచ్చినటువంటి అడుగుతలం నుంచి వచ్చినటువంటి ఒత్తిడి వల్ల ద్రవ పదార్థం అనేది ఉపరితలానికి ఉద్భీభవనం చెంది కొంత ఘన రూపంలోకి మారి ఒక శంకు మాదిరి ఆకారంలో కనిపించే భూస్వరూపాలను అగ్నిపర్వతాలు అన్నాం. అలాంటి అగ్నిపర్వతాలు ఎప్పుడూ పేలే స్వభావం కలిగి ఉంటే మీ మాదిరిగా ఎప్పుడు క్రియాశీలకంగా ఉంటే ఎప్పుడు యాక్టివ్గా ఉంటే వాటిని యాక్టివేటెడ్ వాల్కోన్స్ అంటారు. అంటే క్రియాశీలకమైన అగ్నిపర్వతాలు అంటారు. అప్పుడప్పుడు పేలే స్వభావం కలిగి ఉంటే వాటిని ప్రధానంగా ఏమని పేర్కొంటాం సార్? నిద్రావస్థలో ఉన్న అగ్నిపర్వతాలు అంటాం. రైట్ సార్. ఇక ఎవరో మీరు తెలుసుకోవాలి, నిద్రావస్థలో ఉన్న వాళ్ళు ఎవరు. రైట్ సార్. ఎస్. ఇక పేలే స్వభావం కలిగి లేకపోతే వాటిని విలుప్త అగ్నిపర్వతాలు అంటాం. అలా విలుప్త అగ్నిపర్వతాలు అంటే ఇక పేలే స్వభావం లేవు, అప్పుడప్పుడు పేలే వాటిని ఏమంటాం సార్? ఎక్కువ మొత్తంలో నిద్రావస్థలు ఉండేవి. సో ఇక్కడ భూమి అంతర్భాగంలో కేంద్రీకృతమైన ఎనర్జీ ప్రభావ ఫలితంగా తరచూ పేలే స్వభావం కలిగిన వాటిని క్రియాశీలక అగ్నిపర్వతాలని పేర్కొంటాం. ఎస్ సార్. ఇగో ఈ క్రియాశీలక అగ్నిపర్వతాలలో మనకి మధ్యధారా సముద్రం మధ్యలో ఉన్నటువంటి స్ట్రంబోలి అనే అగ్నిపర్వతం ప్రీవియస్ టెట్ డిఎస్సి రైట్ సార్. స్ట్రంబోలి అగ్నిపర్వతాన్ని మధ్యధారా సముద్రం యొక్క ద్వీపము అంటాం. ఇది అత్యంత క్రియాశీలకమైనది. రైట్ సార్. అలా ఎప్పుడు పేలే స్వభావం కలిగి ఉంటుంది స్ట్రంబోలి అగ్నిపర్వతం. ఇక్కడ గమనించినట్లయితే మిత్రమా మనకు మధ్యధారా సముద్రంలో విస్తరించినది. ఎస్ సార్. రైట్. ఈ స్ట్రంబోలి అగ్నిపర్వతం సిసిలీ దేశంలో ఉంటుంది. సిసిలీ దేశం. అలాంటి క్రియాశీలక అగ్నిపర్వతాలు వీటిని వాల్కోన్స్ అన్నాం, అగ్నిపర్వతాలు అన్నాం. ఇక మన భారతదేశంలో ప్రీవియస్ క్వశ్చన్, మన భారతదేశంలో రెండు ఉన్నవి. ఒకటి బార్కేమ్ ఏమున్నాయి సార్? రెండు అగ్నిపర్వతాలలో ఒకటి నార్కోండం అనే అగ్నిపర్వతం విస్తరించినది. భారతదేశంలో రెండు అగ్నిపర్వతాలు ఉంటాయి మిత్రమా. అందులో ఒకటి బారెన్ అనే అగ్నిపర్వతం విస్తరించినది, రెండోది నార్కోండం అనే అగ్నిపర్వతం విస్తరించినది. ఇగో ఈ నార్కోండం అనే అగ్నిపర్వతం ఉత్తర అండమాన్లో ఉంటుంది. బారెన్ అనే అగ్నిపర్వతం ప్రధానంగా మనకి మధ్య అండమాన్లో ఉంటుంది. బారెన్ అనే అగ్నిపర్వతం మీ మాదిరిగా క్రియాశీలమైన రకానికి చెందినది, ఎప్పుడూ పేలే స్వభావం కలిగి ఉంటుంది. నార్కోండం అనే అగ్నిపర్వతం ఇక విలుప్త రకానికి చెందినది, పేలే స్వభావం కలిగి లేనటువంటి అగ్నిపర్వతంగా పేర్కొనవచ్చు. ఇగో ఈ మూడు ప్రశ్నలు మిత్రమా ద మోస్ట్ ఇంపార్టెంట్. స్ట్రంబోలి అగ్నిపర్వతం అనేది మనకి సిసిలీ దేశంలో ఉంది. దీన్ని మధ్యధారా సముద్రం యొక్క ద్వీపం అని పేర్కొంటున్నాం మిత్రమా. ఇవి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. వీటికి తోడుగా కొంతవరకు గమనించినట్లయితే మిత్రమా మౌంట్ పీలే ఈ మధ్య కాలంలో వార్తల్లో నిలిచింది. మౌంట్ పీలే అగ్నిపర్వతం వెస్ట్ ఇండీస్. మౌంట్ పీలే అగ్నిపర్వతం ఎక్కడుందయ్యా? వెస్ట్ ఇండీస్లో విస్తరించినది. రైట్ మిత్రమా. ఎస్. దానికి తోడుగా వేసువియస్ ఇటలీ దేశంలో విస్తరించినది. వేసువియస్ అనే అగ్నిపర్వతం. క్యోటోపాక్సీ ఈక్వెడార్ ఫ్యూజియామా జపాన్ దేశంలో ఉంది. ఇక్కడ అదే మాదిరిగా మయూన్ అనే అగ్నిపర్వతం ఫిలిప్పీన్స్లో విస్తరించినది. కీలిమాంజారో అనేది ప్రీవియస్ క్వశ్చన్ టాంజానియా దేశంలో ఉంది. కీలిమాంజారో. రైట్ మిత్రమా. ఇవన్నీ కూడా మనకి ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో లైవ్ క్లాస్లో అందుబాటులో ఉంటాయి మిత్రమా. ఇంక్లూడింగ్ పీడిఎఫ్లో అయితే క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మీరు మన యొక్క భూమి మనం అనే పాఠ్యాంశం లోపల వీటికి సంబంధించిన ఒక టేబుల్ ఇచ్చాను మిత్రమా, అది గమనించే ప్రయత్నం చేయండి. ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో క్విక్ రీజన్ పీడిఎఫ్ టెస్ట్ సిరీస్లో ఉన్న పీడిఎఫ్లో కూడా అందుబాటులో ఉంటుంది. రైట్ మిత్రమా. నెక్స్ట్ రిమైనింగ్ ఖండ పర్వతాలు. ఏ పర్వతాలు సార్? ఖండ పర్వతాలు. రైట్ మిత్రమా. ఒకసారి గమనించండి సార్. ఖండ పర్వతాలు అనగానే మనందరికీ గుర్తొచ్చేవి ఎస్పెషల్లీ గమనిస్తే మిత్రమా ఇదంతా కూడా పీఠభూమి ప్రాంతం. ఇదంతా కూడా పీఠభూమి ప్రాంతం మిత్రమా. ఇక్కడ కొంతవరకు పర్వత ప్రాంతాలనే కనిపిస్తున్నవి, పర్వతాలనే విస్తరించినవి. రైట్ సార్. ఎస్. రిమైనింగ్ వర్షపాతం వల్ల కొంత భూభాగాలను పరిగణలో తీసుకొని ఈ పర్వత ప్రాంతాలకి అవతల వైపున కానీ ఇతల వైపున కానీ వర్షపాత ప్రభావ ఫలితంగా కానీ రిమైనింగ్ భూభౌతిక చర్యల వల్ల అంటే భూభాగం కొంత మార్పులకు చేర్పులకు లోనైనప్పుడు భూకంపాలు సంభవించినప్పుడు కానీ లేదా ఈ వర్షాల వల్ల కానీ ఇలా ఉన్నటువంటి ఈ పర్వతాల యొక్క ఏర్పడ్డప్పుడు ఈ మాదిరిగా ఉన్నవి
వర్షపాతాలు సంభవించి ఇగో ఈ మధ్యలో అకస్మాత్తుగా కొంత భూమి అనేది కోతకు గురైంది. అలా కోతకు గురైపోయి ఇగో ఈ భూభాగం అంతా కోతకు గురై లాస్ట్కి ఒక గొంత ఏర్పడ్డది. రైట్ సార్. ఇలా ఏర్పడ్డప్పుడు ఇది ఏమైంది సార్, అంతకుముందుకి ఇది పీఠభూమి ప్రాంతమై ఉండే కాలానుసారంగా ఏమైంది సార్, ఇప్పుడు పర్వతాగ్రంగా మారిపోయింది. ఇగో ఈ తరహాలో ఉన్నటువంటి పర్వతాలు అంటే ఒకప్పుడు పీఠభూమి ప్రాంతమై ఉండి తర్వాత కాలంలో పర్వతంగా మారినవి కానీ, లేదా ఈ పర్వతాలు ఏర్పడిన తర్వాత పర్వతాలకు అవతల వైపున ఇవతల వైపున భూభౌతిక చర్యల వల్ల పగులు లోయలు ఏర్పడి భూమి కుదించకపోవడం, భూమి లోపలికి కుదించకపోవడం కానీ, లేదా లోపల ఉన్న భూభాగం అనేది భ్రంశోద్భేదన జరిగి పైకి ఉద్భీభవనం చెందగా కానీ ఏర్పడ్డటువంటి భూస్వరూపాలు ఏవైతున్నాయో ఆ పర్వతాలని ఖండ పర్వతాలు అంటారు. ఏమైందో ఎగ్జాంపుల్ మన భారతదేశాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే మిత్రమా, మన భారతదేశం యొక్క భూభాగ నిమిత్తం మనకు వింధ్య సాత్పురా పర్వతాలు ఉన్నవి. ఇగో ఈ వింధ్య పర్వతాలు, సాత్పురా పర్వతాలు, ఈ రెండు పర్వతాలు ఏర్పడిన తర్వాత కొంతకాలానికి భూకంపాల ద్వారా అభివృద్ధి చెందినటువంటి పగులు లోయలు ఈ వింధ్య పర్వతాలకి దక్షిణం వైపున, అదే మాదిరిగా సాత్పురా పర్వతాలకి దక్షిణ వైపున రెండు పగులు లోయలు ఏర్పడ్డవి. ఈ పగులు లోయల వల్ల ఈ భూస్వరూపాల యొక్క ఎత్తులో మార్పు సంభవించొచ్చింది. అలా పర్వతాలు ఏర్పడ్డ తర్వాత కొంతకాలానికి వాటి సమీప పరిసర ప్రాంతాలలో భూభౌతిక చర్యల వల్ల ఏమైనా కొంత భూభాగం లోపలికి దిగబడిపోవడం కానీ, పైకి భ్రంశోద్భేదనం జరిగి కానీ అభివృద్ధి చెందినటువంటి భూస్వరూపాలని మనం ఖండ పర్వతాలు అంటాం. ఈరోజు భారతదేశంలో ఉన్న వింధ్య సాత్పుర పర్వతాలని భారతదేశంలోని ఖండ పర్వతాలు అన్నాం. హిమాలయ పర్వతాలని అతి తరుణ మృత పర్వతాలు అన్నాం. నార్కోండం బారన్ అనే వాటిని అగ్ని పర్వతాలు అన్నాం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న వాటిలో భారతదేశానికి పశ్చిమ వాయువ్య దిశలో పర్వతాలు ఉన్నవి ఆరావళి పర్వతాలు. రైట్ మిత్రమా, ఇగో ఇవి ఆరావళి పర్వతాలు అని అనుకుందాం. రైట్ సార్. తూర్పు కనుమలు కానీ పశ్చిమ కనుమలు కానీ ఆరావళి పర్వతాలు కానీ విస్తరించి ఉంటే రైట్ మిత్రమా ఇవి పర్వత ప్రాంతాలు. కాలానుసారంగా వర్షపాతం వల్ల ఈ పర్వతం పైన ఉన్నటువంటి భూభాగం అంతా కూడా రోజు రోజుకి ఏమవుతుంది సార్, కొంత వికోశీకరణం చెందుతుంది. వికోశీకరణ మీన్స్ శైథిల్యం చెందుతుంది, అరేంజ్మెంట్ అవుతుంది. పైన ఉన్నటువంటి ఈ యొక్క చిన్న సూక్ష్మమైన రేణువులు పొరలు కాస్తా ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాల సూక్ష్మమైన పొరలు సంవత్సరాల తరబడి వర్షపాతానికి ఉష్ణోగ్రతకు లోనై ఈ పర్వతం పైనుండి కొట్టుకపోతుంది. అలా కొట్టుకపోతూ ఈ పర్వతాలు ఏర్పడ్డప్పుడు కొంత ఎత్తులో ఉంటే ఏర్పడ్డ తర్వాత కొంతకాలానికి ఈ యొక్క ప్రకృతి వైపరీత్య కారణాల వల్ల జల ప్రవాహ ప్రక్రియ వల్ల అదే మాదిరిగా ఉష్ణోగ్రత వల్ల వికోశీకరణం చెంది కోతకు గురై కొంత ఎత్తు మరియు పరిమాణం కోల్పోయి ఎత్తు తగ్గి కొంత వీటి ఆకారాన్ని కోల్పోయి అభివృద్ధి చెందినటువంటి పర్వతాలు ఏవైతున్నాయో వీటిని అవశిష్ట పర్వతాలు లేదా అవశేష పర్వతాలు అంటారు. అవశిష్ట పర్వతాలు లేదా అవశేష పర్వతాలు. ఎస్ మిత్రమా, రైట్. అలా భారతదేశంలో ఉన్న ఆరావళి పర్వతాలు కానీ తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు అవశిష్ట పర్వతాలకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఎస్ మిత్ర, ఇవన్నీ ప్రీవియస్ ప్రశ్నలే. ఇక్కడ క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చినప్పటికీ అవశిష్ట పర్వతాలు అనే ఆప్షన్ మన క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొంటాం. ఎస్, డాకెన్స్బర్గ్ పర్వతాలు ఆఫ్రికా ఖండంలో ఉన్న వాటి ఖండ పర్వతాలనే పేర్కొంటాం. ఎస్ మిత్రమా, పశ్చిమ జర్మనీలో బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలు కూడా ఖండ పర్వతాలకు ఉదాహరణే. రైట్ మిత్రమా, రైట్ సార్. ఎస్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఒక చిన్న లైక్ చేయండి, తెలిసిన మిత్రులకు షేర్ చేయండి మిత్రమా. ఈ తరహా ఎక్స్ప్లెనేషన్ తోటి ఈవినింగ్ స్టార్ బ్యాచ్ అందుబాటులో ఉంటుంది సార్. రిమైనింగ్ జాగ్రఫీ గ్రూప్ 1 గ్రూప్ 2 కోసం మీ మిత్రులు ఎవరైనా ఉన్నా, మీలో ఎవరైనా రాసిన సార్ జాగ్రఫీ సంబంధించిన అంటే ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, వరల్డ్ జాగ్రఫీ సంబంధించిన టెస్ట్ సిరీస్ మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో అందుబాటులో ఉంది మిత్రమా. ఇది కేవలం 100 రూపీస్కి అందుబాటులో ఉంటుంది. ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రింట్ తీసుకోవచ్చు సార్. ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది, ఆఫ్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది. రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? చంద్రగ్రహణం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? రైట్ మిత్రమా, గివ్ ద ఆన్సర్ ప్లీజ్. మొన్న రీసెంట్గా ఒక క్వశ్చన్ వచ్చింది, సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుందని. చెప్పాను కదా, 8th క్లాస్ భూచలనాలు ఋతువులు అనే పాఠ్యాంశం ఏదైతుందో సూర్యుడు ఒక శక్తి ఇవ్వడం అనే టాపిక్ దగ్గర అక్కడ నుండి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. రైట్ సార్. ఎస్, దీన్ని బట్టి మీకు క్లారిటీ రావాలి టెట్ విషయంలో ఏమేమి చదవాలి నేను జాగ్రఫీలో అని. రైట్ సార్. రిమైనింగ్ తర్వాత పాలిటీ కూడా చూద్దాం. సో రేపటి క్లాస్లో పాలిటిక్స్ సంబంధించిన మెయిన్ కాన్సెప్ట్ ఎక్కడెక్కడ ఏం చదవాలి అని చెప్పేసి. రైట్ సార్, అవి చూసే ప్రయత్నం చేద్దాం సార్. తర్వాత హిస్టరీ కూడా చూద్దాం. రైట్ సార్. మీరు డిఎస్సి జాబ్ కొట్టేంత వరకు వెంకట్ సార్ మీకు అందుబాటులో ఉంటాడు మిత్రమా. వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్ కానీ వెంకట్ సార్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి మిత్రుడు కూడా ఒక కుటుంబ సభ్యులతో సమానం. రైట్ సార్. కాబట్టి గమనించండి. సో మీరు కొంచెం సపోర్ట్ చేయండి, అందరం కలిసి ముందుకెళ్దాం, హార్డ్ వర్క్ చేద్దాం. తప్పకుండా మీకు సర్వీస్ రావడంలో భాగంగా కొంతవరకైనా వెంకట్ సార్ భాగస్వామ్యం పొందాలనే యోచన తప్పకుండా ఫలిస్తుంది. రైట్ మిత్రమా. ఎస్, అదే నేపథ్యంతో మీరు వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లోకి వెళ్ళి సో ఎక్కువ మొత్తంలో అంత ఎక్కువ వేచించలేదు సార్, మీకు అనుకూలంగా ఉండడం కోసమే టెక్నికల్ సపోర్ట్ కోసమే మనం తీసుకోవడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ 499 రూపీస్కి అప్ టు ఎగ్జామ్ వరకు అన్లిమిటెడ్ టైమ్స్
పీసీలో కూడా రాసుకోవచ్చు విత్ ఇంక్లూడింగ్ పీడిఎఫ్ కూడా ఉంటుంది రైట్ మిత్రం. ఇంక్లూడింగ్ పీడిఎఫ్ అంటే టెక్స్ట్ బుక్ కంటెంట్ మీకు చదవడం ఈజీగా ఉండదు కాబట్టి ఈజీగా సునాయాసంగా ఉండి రివిజన్ అవ్వడం కోసం దోహదపడే విధంగా పీడిఎఫ్ ఏర్పాటు చేసాం మైండ్ మ్యాపింగ్ మెథడ్స్ తోటి. సో చాలా ఎఫెక్టివ్ ఉంటుంది మిత్రమా. ఆ పీడిఎఫ్ నుంచి గతంలో సో 44కి 38 మార్క్స్ రావడం జరిగింది. అది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి సార్. ఎస్, యాప్లో ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేయండి. యాప్ లోపల ఈవినింగ్ స్టార్ బ్యాచ్ అనే తమ్నేల్ ఒకటి ఉంటుంది సార్. స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ తమ్నేల్ ఉంటుంది. హెచ్జిటి టెస్ట్ సిరీస్ ఒక తమ్నేల్ ఉంటుంది. హెచ్జిటి వాళ్ళకేమో హెచ్జిటి కంప్లీట్గా 299 రూపీస్కి అన్ని టెస్టులు పెడతాం. ఆల్ సబ్జెక్ట్స్ పైన గ్రాండ్ టెస్ట్ల యొక్క డేట్స్ ప్రకటిస్తాం. ఇక ఈవినింగ్ స్టార్ బ్యాచ్లోనేమో జాగ్రఫీ లైవ్ క్లాస్ ఉంటుంది, పీడిఎఫ్ ఉంటుంది. మన యొక్క స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ వచ్చేటప్పటికి 499 రూపీస్ అందుబాటులో ఉంటుంది మిత్రమా. ఆల్ సబ్జెక్ట్స్ సో అప్ టు ఎగ్జామ్ వరకు ఉంటుంది రైట్ సార్. ఇంటర్మీడియట్ వరకు కంటెంట్ కవర్ చేస్తూ ఇది మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యొక్క ప్రత్యేకత. అది గమనించే ప్రయత్నం చేయండి. ఎస్ మిత్రమా రైట్. ఇక్కడ చూడండి సార్, చంద్రగ్రహణము అన్నాడు. సో ఇంతకుముందు మనందరికీ తెలుసు సార్, ఎస్పెషల్లీ గమనించాం గతంలో కూడా. ఒకసారి చూసినట్లయితే ఇగో ఈ వీడేమో సూర్యుడు. ఎస్ మిత్రమా, జస్ట్ సింపుల్గా గమనించండి. సూర్యుని కేంద్రకంగా చేసుకుని మన యొక్క భూమి తిరుగుతూ ఉన్నది. సూర్యుని కేంద్రకంగా చేసుకుని ఎవరు తిరుగుతున్నారు సార్? భూమి తిరుగుతూ ఉన్నది. ఎస్ మిత్రమా, ఎస్. ఇక్కడ వీడు వచ్చేటప్పటికి మన యొక్క భూమి అని పేర్కొంటున్నాం. రైట్ సార్, వీడే మన యొక్క భూమి. ఇంకా అవతల వైపు ఉన్నవాడు చంద్రుడు, భూమి యొక్క సహజ ఉపగ్రహం చంద్రుడు. రైట్ సార్. వీడు భూమి, వీడు చంద్రుడు, వీడు సూర్యుడు. ఎస్, కొంచెం గమనించండి సార్. గమనిస్తే ఆన్సర్ గుర్తించవచ్చు. రైట్ సార్. ఇవి మూడు ఒకే సరళరేఖ మార్గంలో వచ్చినప్పుడు మనకి ఎప్లిక్స్ ఏర్పడుతుంది, అంటే గ్రహణాలు ఏర్పడుతుంది. వీళ్ళు ముగ్గురు కూడా ఒకే సరళరేఖ మార్గంలోకి వస్తారు. ఎప్పుడు? ప్రతి 27 రోజుల 8 గంటలకి, అంటే అప్రాక్సిమేట్లీ 28 రోజులకు వస్తారు, చంద్రమాస సమయం కంటే ముందు. సో చంద్రుని యొక్క భ్రమణ కాలం పరిభ్రమణ కాలం సమానంగా ఉంటుంది కాబట్టి చంద్రునిలో కొంత భాగం మాత్రమే మనం చూడొచ్చు. ఇది ప్రీవియస్ క్వశ్చన్. సుమారుగా చంద్రుడు భ్రమణ పరిభ్రమణ కాలాలు 27 రోజుల 8 గంటలే ఉంటాయి కాబట్టి మనకు చంద్రుల్లో 59% మాత్రమే మన భూభాగం పైన కనిపిస్తుంది. రైట్ మిత్రమా. అలాంటి చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ అప్పుడప్పుడు ఈ యొక్క సూర్యునికి భూమికి మధ్యలోకి వస్తాడు. రైట్ సార్. ఇలా చంద్రుడు మన యొక్క సూర్యునికి భూమికి మధ్యలోకి వచ్చినప్పుడు వీళ్ళు ముగ్గురు ఒకే సరళరేఖ మార్గంలో ఉంటే సూర్యుని యొక్క శక్తి మన భూమిపై పడకుండా ఉండి మనకి సూర్యుడు అదే మాదిరిగా చంద్రుడు అదే మాదిరిగా భూమి వీళ్ళు ముగ్గురు ఒకే సరళరేఖ మార్గంలో ఉంటే మనకి సూర్యగ్రహణం సంభవిస్తుంది. సూర్యగ్రహణం రోజున అమావాస్య ఉంటుంది. భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు అడ్డం వచ్చినప్పుడు ఆ రోజు అమావాస్య, ఆ రోజు కంప్లీట్గా మనకు సూర్యుడు కనిపించడు. రైట్ మిత్రమా. ఎస్, ఇలా అమావాస్య రోజున కంప్లీట్గా మనకి ఏం ఏర్పడుతుంది అంటే ప్రతి సూర్యగ్రహణం ఒక అమావాస్యగా పిలువబడుతుంది, కానీ ప్రతి అమావాస్య ఒక సూర్యగ్రహణంగా పిలువబడదు. ఎందుకు పిలువబడదు అంటే ఈ భూమి యొక్క కక్షకి చంద్రుని యొక్క కక్షకి మధ్య 5 డిగ్రీల 9 రేడియన్స్ కొంచెం వ్యత్యాసం కనిపిస్తుంది. అందుకనే ఈ యొక్క చంద్రుడు అనేవాడు కొంచెం పైకి కిందికి అనేవాడు ఉంటాడు. అలా ఉండడం వల్ల ప్రతి అమావాస్యని సూర్యగ్రహణం అనలేం, కానీ ప్రతి సూర్యగ్రహణం మాత్రం ఒక అమావాస్యగా పిలువబడుతుంది. ఇస్ క్లియర్? రైట్ సార్. నెక్స్ట్ ఇదే మాదిరిగా చూసినట్లయితే వీళ్ళు ఇలా ఉన్నప్పుడు సార్ కంప్లీట్గా ఈ తరహాలో ఉన్నప్పుడు ఎప్పుడు సార్ ఈ సూర్యునికి చంద్రునికి మధ్య మన భూమి అడ్డంగా వచ్చి ఇక్కడ చూడండి భూమి సూర్యుడు మరియు చంద్రుడు సూర్యునికి మరియు చంద్రునికి మధ్యలో ఉన్నప్పుడు భూమి అనేది సూర్యుడు మరియు చంద్రుని మధ్యలో ఉన్నప్పుడు రైట్ సార్ భూమి మరియు సూర్యుడు మరియు చంద్రుని మధ్యలో ఉన్నప్పుడు ఇగో ఇక్కడ సూర్యునికి చంద్రునికి మధ్య మన భూమి అడ్డంగా వచ్చి వీళ్ళు ముగ్గురు ఒకే సరళరేఖ మార్గంలో ఉంటే మనకు ఆ రోజున పౌర్ణమి సంభవిస్తుంది. ఏం సంభవిస్తుంది సార్? పౌర్ణమి. ఇగో ఈ పౌర్ణమి సంభవిస్తుంది. ఈ రోజునే మనం చంద్రగ్రహణము అని పేర్కొంటాం. ఏమంటారు సార్? చంద్రగ్రహణం. అలా వీళ్ళిద్దరి మధ్యలోకి చంద్రుడు వస్తే సూర్యగ్రహణం. సూర్యునికి భూమికి మధ్య చంద్రుడు అడ్డంగా వచ్చి ముగ్గురు ఒకే సరళరేఖ మార్గంలో ఉంటే సూర్యగ్రహణం. సూర్యునికి చంద్రునికి మధ్య భూమి అడ్డంగా వచ్చి ఒకే సరళరేఖ మార్గంలో ముగ్గురు ఉంటే దాన్ని సూర్యగ్రహణం అంటారు, చంద్రగ్రహణం అంటాం. రైట్ సార్. ఆ తరహా ఇగో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది భూమి సూర్యుడు మరియు చంద్రుని మధ్యలో ఉన్నప్పుడు భూమి అనేది సూర్యునికి చంద్రునికి మధ్యలో ఉన్నప్పుడు వీళ్ళు మధ్యలోకి వచ్చి ఉన్నప్పుడు మనకి ముగ్గురు ఒకే సరళరేఖ మార్గంలో ఉంటే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. రైట్ సార్. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్ సార్. ఎస్ రైట్, వెరీ నైస్ మృదుల గారు. సూర్యగ్రహణంలో సూర్యుడు మధ్యలో ఉండడు, అంటే చంద్రగ్రహణంలో చంద్రుడు మధ్యలో ఉండడు. రైట్ సార్. సూర్యగ్రహణంలో సూర్యుడు పక్కకు ఉంటాడు, కాకపోతే చంద్రుడు మధ్యలోకి వస్తాడు.
చంద్రగ్రహణంలోకి వచ్చేటప్పటికి చంద్రుడు పక్కన ఉంటాడు, భూమి మధ్యలోకి వస్తుంది. రైట్ సార్? ఎస్, ఇది గమనించే ప్రయత్నం చేయాలి. జస్ట్ సింపుల్గా ఈ యొక్క పిక్ గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది సార్. ఇక్కడ నుండి ఒక ప్రశ్న తప్పకుండా వస్తుంది సార్. ఈ గ్రహణాల సమయంలోనే మనకి ప్రధానంగా సూపర్ మూన్, అదే మాదిరిగా బ్లాక్ మూన్, సో బ్లాక్ మూన్, సూపర్ మూన్ అనేవి ఏర్పడతాయి. రైట్ సార్? ఎస్, ఇవి గమనించే ప్రయత్నం చేయాలి. ఎస్ రాజు గారు, ఆ భేదం 5 డిగ్రీల 9 రేడియన్స్ సూర్యుని యొక్క అంటే భూమి యొక్క కక్షకి చంద్రుని యొక్క కక్షకి మధ్య వ్యత్యాసం ఈ 5 డిగ్రీల 9 రేడియన్స్ ఉండడం వల్లనే మనకి ప్రతి అమావాస్య ప్రతి పౌర్ణమి గ్రహణాలుగా పిలువబడవు. కానీ ప్రతి సూర్యగ్రహణం ఒక అమావాస్యగా, ప్రతి చంద్రగ్రహణం ఒక పౌర్ణమిగా పిలువబడుతుంది. క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఇది సార్. నెక్స్ట్, ఈ మైదానాలు ప్రవాహాలు, హిమనినాదాలు మరియు గాలి వంటి వివిధ రకాల ఏజెంట్లు తీసుకొని వచ్చిన పదార్థాల నిక్షేపణం ద్వారా ఏర్పడతాయి. ఇక్కడ క్రింది వాటిలో ఈ యొక్క ప్రతిపాదన ఆధారంగా చేసుకుని ఏ మైదానాలు ఏర్పడుతున్నాయి అన్నాడు. రైట్ మిత్రమా, ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుని ఆన్సర్ గుర్తించండి సార్. ప్రవాహాల వల్ల అంటే జల ప్రవాహ ప్రక్రియ కావచ్చు, గాలి ప్రవాహ ప్రక్రియ కావచ్చు. నెక్స్ట్, హిమనినాదాలు మరియు గాలి వివిధ రకాల ఏజెంట్లు తీసుకొని వచ్చిన పదార్థాలు నిక్షేపణం ద్వారా ఏర్పడతాయి. అలా ఏర్పడే మైదానాలు ఏమన్నాం? నిర్మాణ మైదానాలని, నిక్షేపిత మైదానాలని, లోయస్ మైదానాలని, వికోశీకరణ మైదానాలని అన్నారు. ఇచ్చిన వాటి దృష్ట్యా వన్స్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ చూస్తే మిత్రమా, ఒక ప్రాంతంలో స్థానచలనం చెంది మరొక ప్రాంతానికి స్థానచలనం అంటే గమనం జరిగి సో చలించుకొచ్చి అక్కడక్కడ నిక్షిప్తమైనటువంటి మైదానాలు ఏవైతున్నాయో వాటి నిక్షేపిత మైదానాలే అంటాం. అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కొట్టుకుపోయి పేరుకుపోయినటువంటి ప్రధానమైన ప్రాంతాలని నిక్షేపిత మైదానాలు అనే పేరుతో ప్రతిపాదిస్తారు. ఎస్ మిత్రమా. నెక్స్ట్, ఇక్కడ గమనించినట్టు సార్, కొన్ని మైదానాలు ఏవైతున్నాయో అవి నదీ ప్రవాహ మార్గాల వద్ద మైదానాలు పేరుకుపోయి వస్తవి. ఆ పేరుకుపోయినటువంటి ఆ మైదాన ప్రాంతాలని కొంతవరకు మన వాళ్ళు మళ్ళీ వాటి అవసర నిమిత్తం ఉపయుక్తం చేసుకోవడం కోసం కొన్ని నిర్మాణాలను చేస్తారన్నమాట. ఆ మైదానాలను సమతలం చేయడం కానీ, ఎత్తువంపులుగా ఉన్నటువంటి మేటలు వేసిన భూభాగాన్ని కొంచెం చదును చేయడం వల్ల అభివృద్ధి చేసినటువంటివి, అంటే ప్రకృతి వైపరీత్యంగా అభివృద్ధి చెందినటువంటి మైదానాలని తిరిగి కొంతవరకు చదును చేయగా ఏర్పాటు చేసిన వాటి నిర్మాణ మైదానాలు అంటాం. నెక్స్ట్, గాలి ప్రవాహ ప్రక్రియ వల్ల కానీ లేదా నీటి ప్రవాహ ప్రక్రియ వల్ల కానీ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఇసుక రేణువులు ఎక్కువ మొత్తంలో కొట్టుకొచ్చి అభివృద్ధి చెందినటువంటి మైదానాలని లోయస్ మైదానాలు అంటాం. ఇవి ఎడారి ప్రాంతంలో ఏర్పడతాయి, లోయస్ మైదానాలు. నెక్స్ట్, భూమి ఉపరితలం దృష్ట్యా కొంత ఇదంతా కూడా పీఠభూమి ప్రాంతమై ఉన్నది, పీఠభూమి ప్రాంతమై ఉన్నది ఈ ప్రాంతం అంతా. రైట్ సార్? కాకపోతే కొంత ఇసుక నేలలు దాంతో పాటుగా స్ఫటికాకారమైన లవణాలు కలిగి ఉన్నవి. అలాంటి నేలలకి ఈ ప్రాంతం వర్షపాతానికి ఎక్కువ మొత్తంలో అతివృష్టి వల్ల ఈ సముద్ర మట్టానికి 600 నుండి 900 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఈ పీఠభూమి ప్రాంతం కాస్త కొంత శైథిల్యం చెందుతూ కొట్టుకుపోతూ వర్షపాతానికి వరదల వల్ల ఈ యొక్క భూభాగం అంతా కొట్టుకుపోయి కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే ఇలా ఉన్న భూభాగం కోతకు గురైపోయి లాస్ట్కి ఇలా మారిపోయింది. అలా మారినటువంటి ఈ సముద్ర మట్టం నుంచి 300 మీటర్ల ఎత్తు వరకు ఉన్న ఈ భూభాగం ఏదైతుందో, 300 నుంచి 600 మీటర్ల ఎత్తు వరకు ఉన్న భూభాగం ఏదైతుందో దీన్ని మైదానము అంటాం. అంటే ఒకప్పుడు పీఠభూమిగా ఉన్న ప్రాంతం వర్షపాతాల వల్ల క్రమక్షయం చెంది చివరగా మైదానంగా మారిపోయింది, సమతలంగా మారిపోయింది. అలాంటి మైదానాలను ఏమన్నా సార్? వికోశీకరణ మైదానాలు అని పేర్కొన్నాం. ఈ నాలుగిట్లో మనకి లోయస్ మైదానాలు అనేవి, నిక్షేపిత మైదానాలు, వికోశీకరణ మైదానాలు మన భారతదేశంలో విస్తరించున్నాయి. అందులో అంటే 4 రకాలు ఉన్నాయి సార్. నిక్షేపిత మైదానాలే క్వశ్చన్కి రైట్ ఆన్సర్ సార్. ఈరోజు మనం చూస్తున్న గంగా మైదానాలు హిమాలయ పర్వత ప్రాంతాల నుండి దుమ్ము ధూళికణాలు అవక్షేపిత శిలలతో కొట్టుకొచ్చినటువంటి ఒండుమట్టి క్షేపాలు అన్నీ పేరుకుపోయి ఇప్పుడు చూస్తున్న గంగా మైదానంలో ఉన్న ప్రాంతం ఒకప్పుడు చీలిపోయినటువంటి ఒక రైస్ తీసుకునే ప్లేట్ మాదిరి ఆకారంలో ఉన్న ఒక గుంత మాదిరిగా ఉండేది. ఆ గుంతలోకి వచ్చి కొట్టుకొచ్చినటువంటి ఒండుమట్టి క్షేపాలు పేరుకుపోయి అభివృద్ధి చెందినటువంటి ఆ భూభాగాలను ఈరోజు మనం నిక్షేపిత మైదానం అన్నాం. అందుకే వాటికి ఏమన్నాం? గంగా, సింధు, బ్రహ్మపుత్ర మైదానాన్ని పేరు పెట్టాం. వాటికి అంటే ఎగ్జాంపుల్ నిక్షేపిత మైదానాన్ని పేర్కొనొచ్చు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి స్థానచలనం చెంది హిమనినాదాల వల్ల, గాలి వల్ల ఇక్కడ హిమాలయ పర్వతాల్లో జన్మించే గంగా నది, దాని ఉపనదులు, సింధు నది, దాని ఉపనదులు, బ్రహ్మపుత్ర, దాని ఉపనదుల ద్వారా కొట్టుకొచ్చి ఏర్పడ్డ ఒండుమట్టి క్షేపాలు పేరుకపోయి అభివృద్ధి చెందిన మైదానాన్ని నిక్షేపిత మైదానాలకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఎస్ మిత్రమా, రైట్. లోయస్ మైదానాలు, ఎస్, మన యొక్క మన యొక్క పశ్చిమ వాయువ్య దిశం ఎడారి ప్రాంతాల్లో ఉన్నటువంటి భూభాగాలు ఏవైతే ఉన్నాయో మిత్రమా, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి టన్నుల కొద్ది ద్రవ్యరాశి కలిగిన ఇసుక కొట్టుకుపోతుంది.
ఆ ఇసుక కొట్టుకుపోయి వేరే ఇతర ప్రాంతాల్లో నిక్షిప్తమైనటువంటి ఆ యొక్క భూభాగాలు ఏవైతే వాటిని లోయెస్ట్ మైదాన్ అంటాం. ఇది గాలి ప్రవాహ ప్రక్రియ వల్ల కొట్టుకుపోతుంది, లేదంటే కొంత వాతావరణ ప్రభావ ఫలితంగా కొంతవరకు వర్షపాతం వల్ల కూడా కొట్టుకుపోతుంది అనమాట. వాటిని లోయెస్ట్ మైదానాలు పేర్కొంటాం. లోయెస్ట్ మైదానాలు ఎక్కువగా తారి ఎడారిలో విస్తరించి ఉంటాయి, ఎడారి ప్రాంతాల్లో ఉంటాయి. దానితో పాటు చైనాలో అయితే ఎల్లో రివర్ పరిసర ప్రాంతాల్లో కూడా విస్తరించున్నాయి. ఎస్ మిత్రమా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ సార్, క్రింది వాటిలో సమాజంలో స్త్రీ మరియు పురుషుల మధ్య సమానత్వాన్ని అర్థం చేసుకోవడంలో ఇది సహాయపడుతుంది. ఏది సహాయపడుతుందో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. రైట్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్. క్రింది వాటిలో సమాజంలో స్త్రీ మరియు పురుషుల మధ్య సమానత్వాన్ని అర్థం చేసుకోవడంలో ఇది సహాయపడుతుంది. మరణాల రేటు, లింగ నిష్పత్తి, సంతానోత్పత్తి రేటు, దేశ తలసరి ఆదాయం. తలసరి ఆదాయం అంటే మీ అందరికీ తెలుసు, భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ ఆదాయంపై ఆ దేశ జనాభాను భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయం. రైట్ సార్. నెక్స్ట్, ఒక దేశం యొక్క మొత్తం ఆదాయంపై ఆ దేశ జనాభా ఒక సంవత్సర కాలం దృష్ట్యా దాన్ని తలసరి ఆదాయం అంటాం. సంతానోత్పత్తి రేటు అని పేర్కొన్నారు. ఏమన్నారు సార్? సంతానోత్పత్తి రేటు అని పేర్కొన్న మిత్రమా. ఇక్కడ సంతానోత్పత్తి రేటు చూసినట్టయితే మన భారతదేశంలో ప్రధానంగా 2.3% విస్తరించినది లాస్ట్ ఇయర్. రైట్ సార్, 2.3% యువకులను పరిగణలో తీసుకుని. నెక్స్ట్, లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకి ఎంతమంది స్త్రీలు ఉన్నారని సరిపోల్చి చూసే విధానం ఏదైతుందో దీన్ని స్త్రీ పురుష నిష్పత్తి, మేల్ ఫీమేల్ రేషియో, సెక్స్ రేషియో అని పేర్కొన్న మిత్రమా. మన భారతదేశంలో 1000 మందికి 943 మంది స్త్రీలు ఉన్నారు. భారతదేశం యొక్క సగటు స్త్రీ పురుష నిష్పత్తి. రిమైనింగ్ భారతదేశంలో అత్యధికంగా అయితే కేరళ రాష్ట్రం 1084 మంది ఉన్నారు. తక్కువ మొత్తంలో అయితే హర్యానా రాష్ట్రం ఇక్కడ 879 మంది ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్రం యొక్క సగటు స్త్రీ పురుష నిష్పత్తి 988 మంది ఉన్నారు మిత్రమా. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి కలిగిన రాష్ట్రం జిల్లా మనకు నిర్మల్ జిల్లాగా పేర్కొంటాం. తక్కువ స్త్రీ పురుష నిష్పత్తి కలిగినది హైదరాబాద్ జిల్లాగా పేర్కొంటాం. ఎస్ సార్, రైట్. వీటి యొక్క డాటా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి. నిర్మల్లో ఎంత ఉన్నారు, హైదరాబాద్లో ఎంత ఉన్నారు. మరణాల రేటు. రైట్ సార్, ఇక్కడ మరణాల రేటు అనగానే మిత్రమా శిశు మరణాల రేటు కానీ మరణాల రేటు కానీ గమనిస్తే ప్రతి 1000 మందికి ఒక సంవత్సర కాలంలో అనివార్య కారణాల వల్ల ఎంతమంది మరణిస్తున్నారో తెలియజేసేది మరణాల రేటు. ఇందులో సమాజంలో స్త్రీ మరియు పురుషుల మధ్య సమానత్వాన్ని అర్థం చేసుకోవడం కోసం మనకు దోహదపడేది లింగ నిష్పత్తి అనేది దోహదపడుతుంది. ఏ నిష్పత్తి సార్? లింగ నిష్పత్తి. ఎస్, ఇస్ అ క్లియర్. ఎస్ మిత్రమా రాజు గారు, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి. రైట్ సార్, రైట్ సార్. సో క్వశ్చన్ రైట్ ఆన్సర్, సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ చిన్న రైట్ ఆన్సర్ సార్. నెక్స్ట్ అదే మాదిరి చూస్తే క్రింది వాటిలో భారతదేశంలో ప్రైవేటు రంగం కింద ఉన్నటువంటి పురాతన ఇనుము మరియు ఉక్కు పరిశ్రమ ఏది? ఇనుము ఉక్కు పరిశ్రమ. క్రింది వాటిలో భారతదేశంలో అతి పురాతనమైన ఇనుము ఉక్కు పరిశ్రమ, అందులో ప్రైవేట్ రంగం కింద ఉన్నది. సో ఈ మైసూర్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, దీన్నే విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ ఇనుము కర్మాగారం, విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ అన్నాం. విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ ఇనుము కర్మాగారం 1923 సంవత్సరం కర్ణాటక రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. బిలాయి ఇనుముకు కర్మాగారం రష్యా వారి సహకారంతో ఏర్పాటు చేశాం మిత్రమా. బిలాయి ఇనుముకు కర్మాగారాన్ని రిమైనింగ్ 1955 సంవత్సరంలో ఏర్పాటు చేశాం. 1955 ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో విస్తరించుంటుంది బిలాయి. బొకారో ఇనుముకు కర్మాగారం అయితే జార్ఖండ్ రాష్ట్రంలో ఉంటుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చేటప్పటికి 1971లో ఏర్పాటు చేశాం. విశాఖపట్నానికి సమీప పరిసర ప్రాంతాలు. రైట్ సార్, ఇది కూడా రష్యా వారు బ్రిటన్ వారు ఇద్దరు సహకరించారు. టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ 1907 సంవత్సరంలో ఏర్పాటు చేశాడు. జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్పూర్ ప్రాంతం 1907 సంవత్సరం. రైట్ సార్, ఇక్కడ టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఏదైతే ఉందో మిత్రమా అన్నిటికంటే అత్యంత ప్రాచీనమైనది టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీగా పేర్కొనవచ్చు. టిస్కో, దీన్నే టిస్కో అంటాం, టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. ఇవి గమనించాలి మిత్రమా. క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చినప్పుడు ఫోర్త్ ఆప్షన్ ఇస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. ఎస్. క్రింది వాటిలో 2011 భారతదేశ జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలోని పూర్వ జిల్లాలలో సగటు స్త్రీ జనాభా సగటు పురుషుల జనాభా కంటే ఎక్కువ ఉంది. అంటే స్త్రీల కంటే పురుషుల సంఖ్య ఎక్కువ ఉంది. స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువ ఉన్నట్టు జిల్లాలు ఏమన్నాడు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు నిర్మల్, నిజామాబాద్ ఎట్లయితే కామారెడ్డి ఉన్నాయో అట్లా పాత జిల్లాల పరిగణలో తీసుకుని ఆన్సర్ గుర్తించమని చెప్పేసాను మిత్రమా. ఆ పాత జిల్లాలను ఆధారంగా చేసుకొని రైట్ సార్. ఎస్, సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. క్రింది వాటిలో 2011 భారతదేశ జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలోని పూర్వ జిల్లాల్లో సగటు స్త్రీ జనాభా సగటు పురుష జనాభా కంటే ఎక్కువగా ఉంది. ఎందులో ఎక్కువ ఉందా అంటే వన్స్ గమనించి ఆన్సర్ గుర్తించినట్టయితే మిత్రమా
ఎస్, అత్యధికంగా స్త్రీ నిష్పత్తి పాత జిల్లాల ప్రకారం అయితే ఆదిలాబాద్, తర్వాత కరీంనగర్, తర్వాత నిజామాబాద్, తర్వాత ఖమ్మం. పాత జిల్లాల పరంగా చూసినట్లయితే రైట్ సార్, ఇవి ఎక్కువ ఉన్నాయి అనమాట. ఫోర్త్ ఆప్షన్ రైట్ సార్. ఎస్ రైట్ మిత్రమా. ఎస్, ఇప్పుడు గమనించండి సార్, ఫోర్త్ ఆప్షన్ రైట్ మిత్రమా. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ వ్యూయర్స్. చెప్పాను కదా సార్, మీరైతే 100% మిత్రమా వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న టెస్ట్ సిరీస్ మాత్రం ఉపయోగం చేసుకోండి. ఇంతకు మించి ఇలాంటి క్వశ్చన్ల తరహాలోనే మీకు రేపు ఆయన ఏ తరహా ప్రశ్నలు ఇచ్చినా ఆన్సర్ గుర్తించే విధంగా ఉంటుంది మన టెస్ట్ సిరీస్. సో ఉపయుక్తం చేసుకోండి. టెస్ట్ సిరీస్ ఒకవేళ రాసేటప్పుడు సార్ మాకు ఇబ్బందికరంగా ఉందనంటే మీ అమౌంట్ రిటర్న్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఐ విల్ ఛాలెంజ్ రైట్ సార్, ఆ తరహాలో ఉంటుంది మిత్రమా. మీరు తప్పకుండా సర్వీస్ రావడంలో కీలక పాత్ర పోషిస్తుంది వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్. ఎస్జిటి వాళ్ళకు కూడా ఎస్జిటి టెస్ట్ సిరీస్ కూడా అదే తరహాలో ఉపయుక్తం అవుతుంది. కేవలం 299 రూపీస్కి అందుబాటులో ఉంటుంది మిత్రమా, ఉపయుక్తం చేసుకోండి. సో తప్పకుండా టెస్ట్ రాయండి సార్. ప్రశ్నలు ఎగ్జామ్స్ రాయకుండా టెస్టులు రాయకుండా మనం సక్సెస్ అవ్వడం అనేది బోర్డు లేని బస్సులో ప్రయాణం చేసిన తర్వాత సమానం రైట్ సార్. బోర్డు లేనటువంటి బస్సులో మనం ప్రయాణం చేస్తే ఏ విధంగా ఉంటుందో అదే మాదిరిగా టెస్ట్లు ఇవ్వకుండా ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళడం కూడా అదే తరహాలో ఉంటుంది. కాబట్టి అలాంటి టెస్ట్లో కూడా మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న టెస్ట్ సిరీస్ కానీ ఈవినింగ్ స్టార్ బ్యాచ్ కానీ అత్యంత ఉపయుక్తం అవుతుంది. ఇక గమనించండి సార్, 100% అవుతుంది సార్. పీడిఎఫ్ 100% అవుతుంది, మీ ఫైల్ మేనేజర్లో ఉంటుంది. ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి ఫోన్ చేయండి మిత్రమా. ఎస్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్. ఈ క్రింది వాటిలో సరికాని జతని ఎంచుకోండి. సరికాని జతని రైట్ సార్. అండమాన్ నికోబార్ దీవులలో బారెన్ దీవులు ఉన్నాయి. ఈ బారెన్ దీవులు అనేవి క్రియాశీలక రకానికి చెందినవి అన్నాడు. స్ట్రంబోలి అగ్నిపర్వతం అనేది ది డోర్మాండ్ అగ్నిపర్వతానికి ఉదాహరణ అన్నాడు. జపాన్లోనివి ఫ్యూజియామా పర్వతం మరియు మౌంట్ కీలిమాంజారో అంతరించిపోయిన అగ్నిపర్వతాలు అన్నాడు. కింది వాటిలో సరికానిది ఏది అన్నాడు. సరికానిది ఏది? ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుని ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్, క్రింది వాటిలో సరికాని జతను ఎంచుకోండి అన్నాడు సార్. అండమాన్ నికోబార్ దీవులలో ఉన్నటువంటి బారెన్ అగ్నిపర్వతం ఏ రకానికి చెందినది? మనది క్రియాశీలక రకానికి చెందినది. కాబట్టి ఇది సరైనది అని పేర్కొనొచ్చు. సరికానిది ఏది అడిగిండు. స్ట్రంబోలి అగ్నిపర్వతం అనేది ది డోర్మాంట్ అగ్నిపర్వతము అన్నాడు. ఇక్కడ ది డోర్మాంట్ అనే ప్రతిపాదనకి అర్థం తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్ మిత్రమా. నెక్స్ట్, జపాన్లోని ఫ్యూజియామా అగ్నిపర్వతం మరియు మౌంట్ కీలిమాంజారో అనే అగ్నిపర్వతాలు అంతరించిపోయిన అగ్నిపర్వతాలు అన్నాడు. అంతరించిపోయిన అంటే మిత్రమా కొంతవరకు విలుప్త రకానికి చెందినవి అని అర్థం. అంటే మళ్ళీ పేలే స్వభావం కలిగి లేనివి అని అర్థం. అలా విలుప్త రకానికి చెందిన అగ్నిపర్వతాలు ఫోర్త్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్ రైట్ సార్. ఇక నిద్రావస్థలో ఉన్న అగ్నిపర్వతాలు ఏవైతున్నాయో వాటి డోర్మాంట్ అగ్నిపర్వతాలు అని పేర్కొంటాం. అప్పుడప్పుడు పేలే స్వభావం కలిగినవి. కాబట్టి ఇక్కడ స్టంబోలి అనే అగ్నిపర్వతం అత్యంత క్రియాశీలకమైనది, అత్యంత యాక్టివేటెడ్ వాల్కోన్. కాకపోతే ఆయన ఏమన్నాడు సార్, కొంత డోర్మాంట్ మీన్స్ అప్పుడప్పుడు పేలే స్వభావాన్ని కలిగి ఉన్నది అన్నాడు. కాబట్టి ఇచ్చిన వాటి దృష్ట్యా ఈ థర్డ్ ఆప్షన్ అనేది మన క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు రైట్ సార్. థర్డ్ ఆప్షన్ అనేది సరికానిది అనమాట ఇక్కడ ఇచ్చిన దాని దృష్ట్యా. స్టంబోలి అగ్నిపర్వతం అనేది ఏంటి సార్, మనకి క్రియాశీలకమైన రకానికి చెందినది. కానీ ఈయన మాత్రం డోర్మాంట్ అగ్నిపర్వతము అన్నాడు, నిద్రావస్థకు చెందినది అన్నాడు. సో కాబట్టి ఇది మన యొక్క క్వశ్చన్ రైట్ ఆన్సర్ మిత్రమా, థర్డ్ ఆప్షన్ రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్. చక్రవర్తికి సంపూర్ణ హక్కులు ఉన్నాయనే నమ్మకానికి వ్యతిరేకంగా జాన్ లాకే ఈ పుస్తకాన్ని రాశాడు. ఏ పుస్తకాన్ని రాశాడు? చక్రవర్తికి సంపూర్ణ హక్కులు ఉన్నాయని చెప్పేసి నమ్మకాన్ని వ్యతిరేకంగా జాన్ లాకే ఈ పుస్తకాన్ని రాశాడు. అన్ లిబర్టీ టు ట్రీటీస్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఎక్సలెన్స్ కన్వర్సింగ్ హ్యూమన్ అండర్. సో ఫోర్త్ ఆప్షన్ గమనించినట్లయితే మిత్రమా ఎస్, కొంతవరకు చూస్తే రాజకీయ రచనలు అన్నాడు. ఇచ్చిన వాటి దృష్టి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి సార్. ఇచ్చిన వాటిలో టూ ట్రీటీస్ ఆఫ్ గవర్నమెంట్ అనే ప్రతిపాదన చక్రవర్తికి సంపూర్ణ హక్కులు ఉన్నాయనే నమ్మకాన్ని కలిగిస్తుంది అనమాట. ఉన్నాయనే నమ్మకానికి వ్యతిరేకంగా జాన్ లాకే రాసినటువంటి పుస్తకమే ఇది. ఎస్ మిత్రమా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఈ క్రింది వాటిలో 29 దేశాలు ప్రాతినిధ్యం వహించిన మొదటి ఆఫ్రో ఆసియన్ సమావేశం ఏది? ఆఫ్రో ఆసియన్ సమావేశం రైట్ మిత్రమా. మొదటి ఆఫ్రో ఆసియన్ సమావేశము అని పేర్కొన్నాం. సో దీన్నే ఆఫ్రో ఆసియన్ లేదా ఆసియా ఆఫ్రికన్ సమావేశం అని కూడా పేర్కొంటాం.
ఇది ప్రధానంగా గమనించినది మిత్రమా 1955 సంవత్సరం ఏప్రిల్ 14న ఏర్పాటు చేయబడ్డది. 1955 సంవత్సరం ఏప్రిల్ 14న ఏర్పాటు చేశారు. సో కంప్లీట్గా ఈ సమావేశాన్ని ఇది మనకు గమనించినట్లయితే అండమాన్ మన యొక్క ఇండోనేషియాలో ఉన్నటువంటి సుమిత్రా జావా దీవులకు సమీపాన ఉన్న ప్రధానమైన ప్రాంతం బాండుంగ్ అనేటటువంటి ఏరియాలో జరిగింది. దీన్నే బాండుంగ్ సమావేశం అని పేర్కొంటాం. రైట్ మిత్రమా. నెక్స్ట్ ఇక అలీనోద్యమం అనేది 1930వ సంవత్సరంలో నిర్వహించారు. అలీనోద్యమం 1961 సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది మిత్రమా. 1961 సంవత్సరం అలీనోద్యమం జరిగింది. శాన్ ఫ్రాన్సిస్కో సమావేశం శాన్ ఫ్రాన్సిస్కో సమావేశం 1930లో ఏర్పాటు చేశారు. రైట్ సార్. సో బాండుంగ్ సమావేశం 1955లో ఏర్పాటు చేశారు సార్. ఇది మనకి 29 దేశాలు ప్రాతినిధ్యం వహించిన ఆఫ్రో ఆసియన్ లేదా ఆఫ్రికా ఆసియాల మధ్యలో జరిగినటువంటి సమావేశంగా పేర్కొన్నాం మిత్రమా. ఎస్ 1955 సార్, 44 కాదు మిత్రమా, 55. రైట్ సార్. ఇది మన యొక్క క్వశ్చన్ రైట్ ఆన్సర్ బాండుంగ్ సమావేశం మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే రైట్ సార్. ఇక నెక్స్ట్ తర్వాయి భాగంలో మిగతా క్వశ్చన్స్ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం మిత్రమా. సమయం కొంచెం ఎక్కువ మొత్తంలో అయినట్టుంది. సో మన యొక్క వీడియో నిమిత్తం రేపటి క్లాస్లో మిగతా హిస్టరీ సివిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు మీకు కొంత జాగ్రఫీ కొన్ని క్వశ్చన్లు వచ్చినవి, ఇక నుండి హిస్టరీ సివిక్స్ మళ్ళీ జాగ్రఫీ మధ్యలో ఉంటాయి మిత్రమా. ఇలా ఓవరాల్గా ఈ యొక్క క్వశ్చన్లన్నీ కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్ మిత్రమా, రైట్. సో కొంచెం టెక్నికల్ సపోర్ట్ కోసం సార్, మీకు టెక్నికల్ సపోర్ట్ కోసమే ఇక్కడ ఆపేస్తున్నా. రేపటి క్వశ్చన్ మళ్ళీ రేపు సో మొత్తం క్వశ్చన్లు ఒకటిసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్ మిత్రమా, రైట్. ఆల్ వ్యూయర్స్ అందరూ కూడా ధన్యవాదాలు మిత్రమా. సో ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఉన్న 2 కోర్సులను ఉపయోగం చేసుకోండి. ఈవినింగ్ స్టార్ బ్యాచ్ ప్లస్ అదే మన స్కూల్ అండ్ సోషల్ టెస్ట్ సిరీస్ని, దానికి తోడుగా ఎస్జిటి వాళ్ళకు కూడా టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది మిత్రమా. త్వరలోనే మిగతా అన్ని రకాల అంశాలపైన మళ్ళీ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రేపటి వీడియోలో అన్ని డిస్కస్ చేద్దాం మిత్రమా. ఇక్కడ కొంచెం సమయం ఎక్కువైంది కాబట్టి మీ యొక్క మన మిత్రులే అన్నారు సార్ కొంచెం టైం ఎక్కువడం వల్ల మాకు డేటా బ్యాలెన్స్ సరిపోతలేదు అని చెప్పేసి. సో కాబట్టి యుక్తం చేసుకోండి. ఈరోజు సాయంత్రం ఈవినింగ్ 9 PM తప్పకుండా సీతోష్తి అనే టాపిక్ పైన మనకి ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో కోర్సు ఉంటుంది మా సార్. దానికి తోడుగా రైట్ సార్. ఎస్ శాన్ ఫ్రాన్సిస్కో మీటింగ్ 1930లోనే జరుగుతుంది సార్. 1930లోనే జరుగుతుంది. రైట్ సార్. లేట్గా వచ్చిన వాళ్ళైనా కానీ ముందుకు వచ్చిన వాళ్ళైనా మిత్రమా రేపు 3:30కి లైవ్ ఉంటుంది మిత్రమా. రేపు 3:30కే స్టార్ట్ చేద్దాం సార్. సో కవిత మ్యామ్, సో రేపటి ఎక్స్ప్లెనేషన్ ఇంకా ఎక్కువ మొత్తంలో ఉంటుంది, ఎక్స్ట్రాడనరీ ఉంటుంది. నేను ఒకటే అనుకున్నా సార్, ఆన్లైన్లోకి ఆలస్యంగా వచ్చాను. సో నాకు మీరే వాహకులు, మీ సపోర్ట్తోనే ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం సార్ తప్పకుండా. సో మీ అందరూ సపోర్ట్ చేయండి, ఇంకా ఎక్కువ మొత్తంలో కంటెంట్ అందిస్తాను. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి మన యొక్క వృత్తికి కొంతవరకు నా వంతు ప్రయత్నంగా మీరు సర్వీస్ సాధించడంలో భాగంగా కొంత పాత్ర వహించాలనే నేపథ్యంతో ఏర్పాటు చేశాను ఈ సిస్టాన్ని. అందుకోసం మీరందరూ కూడా సహకరించండి. ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్నటువంటి కోర్సు టెస్ట్ సిరీస్ని కానీ ఈవినింగ్ స్టార్ బ్యాచ్గా రిసీవ్ చేసుకోండి. గ్రూప్స్ వాళ్ళకైతే మార్నింగ్ స్టార్ బ్యాచ్ అందుబాటులో ఉంది. ఏపీ వాళ్ళకి ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ని మళ్ళీ ప్లాన్ చేస్తున్నాం. దాంతోపాటు ఏపీ వాళ్ళకు కూడా టెట్ డిఎస్కి సంబంధించిన ప్రత్యేకమైన కోర్సు జాగ్రఫీ కోర్సు ఉంది మిత్రమా. రిమైన్ త్వరలోనే అన్ని సబ్జెక్టుకి సంబంధించిన కోర్సు కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. సో అందరూ ఉపయోగం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎస్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ మిత్రమా. కొంచెం వీడియో పోస్ట్ చేసిన తర్వాత కూడా మీ మిత్రులకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ దగ్గర నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉంటవి, ఆన్లైన్ గ్రూప్, మామూలుగా సోషల్ మీడియా గ్రూప్లు. ఆ గ్రూప్లో మన యొక్క లైవ్ లింక్ను పెట్టండి. మీ యొక్క విలువైన అమూల్యమైన కామెంట్ని అందులో తెలియపరచండి. రైట్ మిత్రమా. యాప్లో కూడా కొంచెము రివ్యూస్ ఏవైతే ఉన్నాయో యాప్లో రివ్యూ కూడా ఇవ్వండి. మీకు తెలిసిన ప్రతిపాదనని, మీకు అనిపించిన ఫీలింగ్స్ని. ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఉన్నటువంటి ఒక ప్రతిపాదన పరిగణలో తీసుకోండి. రైట్ మిత్రమా. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ వ్యూయర్స్ అందరూ కూడా ధన్యవాదాలు మిత్రమా. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. మేపులప్పుడు మీ విజయాన్ని ఆకాంక్షించే మీ వెంకటన్న. సో జాగ్రఫీ ఫేమ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతోపాటుగా మీ మిత్రులకి తెలియపరచండి మిత్రమా. ఎస్, ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ వ్యూయర్స్. రేపు మీరు రాబోయే కాలానికి